కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కామకోటిపీఠప్రభవః శ్రీ చంద్రశేఖర యతీంద్రాః సర్వమతభక్తవందితచరణాబ్జాః జ్ఞానదాశ్చ విజయంతే. దారాన్ విధేః ఉదారాన్ కరుణాపూరాన్ कराब्जधृतकीरान् हीरालङ्कृतहारान् जगदाधारान् विभावये धीरान्. अकारादिक्षकारान्त वर्णावयवशालिनी वीणापुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती. సద్గురు పరదేవత కృపచేత ఈ దివ్యమైన సదస్సు 3వ రోజుకు వచ్చాము. రేపు కూడా ఉన్నది. రేపు మధ్యాహ్నం నుంచి యథాస్థానానికి మనం వెళ్ళేటువంటి అవకాశం. పెద్దలు ఒక మాట చెప్తారు, సంగోహి సర్వదా త్యాజ్య, స్నేహము ఎవ్వరితో పెట్టుకోవద్దు అని. సచేత్ త్యక్తున్ అశక్యతే, ఎవరితో సహవాసం లేకుండా నేను జీవించలేను అని అనుకుంటే సద్భిరేవ కర్తవ్య, ఆ స్నేహము సజ్జనులతోనే చేయవలసినది. అలా సజ్జన సహవాసం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, అంతకుముందు చెప్పిన భగవత్పాద శంకరుడు చెప్పిన సత్సంగంతే నిస్సంగత్వం అని అన్నారే, సతాం సంగోహి భేషజం. సజ్జన సహవాసము మనకు భేషజం అంటే ఒక మందు లాంటిది. సంసారంలో సంఘం వల్ల వచ్చిన ఏ అనర్థమనే రోగములు ఉన్నవో ఆ రోగాన్ని సత్సంగం మనం పోగొడుతుంది అని అంటారు. మనం ఈ 3 రోజుల్లో 3.5 రోజుల్లోనూ పెద్దలు మనకు చెప్పిన మాటలు, మనం చెప్పిన మాటలు, మనం ఏది ఆచరించాలి ఇదే ఎక్కువ విషయం మీద ఆలోచిస్తూ ఉంటే మనం ఈ వయస్సులో ఏది పొందగలిగాలో అది పొందాలనే ఒక దృఢ నిశ్చయం కలగటం, దాని మీద ఇప్పుడు చేసే అభ్యాసం కంటే విశేషాభ్యాసం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతాయని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడాను 60 దాటిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 60 లోపు 6 కూడా ఉండుంటారు నేను అనుకుంటున్నాను. అందుచేత అలాంటి ఒక సందర్భంలో ఇది ఉత్తమ అవస్థ, ఉత్తరావస్థ 2 అలాంటి ఒక దానికి సంబంధించినటువంటి ఒక సదస్సు ఇది. అది ఉత్తమమైనటువంటి సదస్సు. ఇది సార్థకమై మనం వెళ్ళాలి అని అనుకుందాం. ప్రస్తుతంలో నిన్న మొన్న 2 భాగవత విషయాలు చెప్పుకున్నాం. ఇవాళ శృతి గీతలు అని దాని మీద. భాగవతంలో 4 రకాల విషయాలు ఉంటాయని, అందులో స్తోత్రములు, గీతలు, ఉపాఖ్యానములు, సంఘటనలు, ఈ 4 తప్ప 5వ విషయం భాగవతం మొత్తం మీద ఉండదు అని వాళ్ళు శాస్త్రకర్తలు. అంటే భాగవత శాస్త్రం, భాగవతం అనేది ఏదో ఒక పురాణము అలా అనుకోవద్దు. ఎందుకంటే అక్కడే వేదవ్యాసు ద్వారా శ్రీమద్ భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం అని కరిలో చిలుక చెప్పింది ఈ శాస్త్రం. దీన్ని సుఖశాస్త్రము అని అంటారు. దీనికే భక్తి శాస్త్రము అని పేరు. అందువల్ల శ్రీమద్ భాగవతం శాస్త్రం, అందులో చెప్పినటువంటి మాట. అందుచేత భాగవతంలో 4 ఉన్నవి. అందులో కూడా ఒక మొదటిది స్తోత్రములు, 2 గీతలు. ఆ గీతలు చాలా ఉన్నవి. ఆ గీతలు అనేకము, అంటే 12, 13 దాదాపు గీతలుగా ప్రసిద్ధి. అందులో దశమ స్కంధంలో ఎక్కువగా గీతలు ప్రసిద్ధి.
ఆ గీతల్లో చిట్ట చివరి దశమస్కంధంలో చిట్ట చివరి గీత శృతి గీత. మొదట వచ్చేసరికి వేణుగీత అని వస్తుంది, భ్రమర గీతలను వస్తవి, గోపీ గీతలు వస్తవి, భ్రమర గీతలు ఇలా వచ్చిన తర్వాత చివరిలో వచ్చేటువంటిది శృతి గీతలు. అంటే గీత అనే దానికి గానము చేయుట అని దానికి మామూలుగా అర్థం చెప్తుంటాము. ఇక్కడ శృతులే గానం చేస్తున్నవి పరమాత్మను ఉద్దేశించి, అందుకబట్టి దీని శృతి గీతలు అని దీనికి పేరు వచ్చిందండి. అంటే వేదములు పరమాత్మను ఉద్దేశించి చేసినటువంటి ఏ స్తోత్రం ఏదైతే ఉందో, అది గానం ఏదైతే ఉందో దాని శృతి గీతలు అని అంటారు. ఇది 87వ అధ్యాయం, 90 అధ్యాయానికి సమాప్తి అయిపోతుంది. 87, 88 అధ్యాయాల మధ్యలో ఈ శృతి గీతలు ఉన్నవి. దీనికి ముందు ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం ఎందుకంటే మనం సామాన్యంగా ఒక విషయం చెప్పుకునేటప్పుడు తిన్నగా దాంట్లో కాకుండా ఒక ఉపోద్ఘాతం చెప్పుకోవాలి. ఉపోద్ఘాతం అంటే ఏమిటి, దానికి కూడా ఒక నిర్వచనం ఉంది. ఉపోద్ఘాతం అంటే ఏమిటి, చింతాం ప్రకృత సిద్ధ్యర్థాం ఉపోద్ఘాతం విదుర్బుధాహ అని. అంటే ప్రకృత విషయానికి సంబంధించినటువంటి పూర్వరంగం ఏదైతే ఉందో దాని విచారాన్ని దాని ఉపోద్ఘాతం అంటారన్నమాట. ఇంతకుముందు 86వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరిగింది. జనక మహారాజు అని ఆయన ఉన్నారు. మిథిలా నగరంలో ఉండేటువంటి మహారాజు. అక్కడ ఉన్న రాజులందరికీ కూడా జనక మహారాజు అనే పేరు ఉంటుంది, అసలు పేరు వేరే ఉంటుంది. అయితే ఈ ద్వాపర యుగంలో అంటే ఈ సుమారుగా అంతా అయిపోతుంది, అంటే కలియుగం రావడానికి ముందున్నటువంటి పరిస్థితులు అనమాట. అప్పుడు ఉన్నటువంటి ఒక రాజుగారు ఉన్నారు, మిథిలా నగరంలో రాజుగారు. అతని పేరు బహుళాశ్వ మహారాజు అని రాజు. ఆ రాజుగారు కాకుండా ఆ ఊర్లో ఒక ఉత్తముడైన ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతని పేరు శృతదేవుడు అని. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడున్నారు, మిథిలా నగరంలోనే ఉన్నారు. అయితే ఓ రాజుగారేమో ఇటుపక్కన చివర ఉన్నారు, ఈ బ్రాహ్మణుడేమో ఇటుపక్క చివర ఒక అగ్రహార రూపంగా ఉంటే చివరిలో ఉన్నారన్నమాట. ఇలా ఉంటే వీళ్ళిద్దరు కూడా కృష్ణ భక్తులు, నిరంతరము కృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకునేవాడు రాజుగారు. ఆయన బ్రహ్మనిష్ఠుడు మరియు కృష్ణ ధ్యాననిష్ఠుడు. ఈయన కాస్త కృష్ణ ధ్యాననిష్ఠుడు, కర్మల యందు అత్యంత ఆసక్తి కలిగి భగవద్ ఆరాధన చేస్తూ ఉంటారు, కృష్ణారాధన చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో చిరకాలంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఆరాధనకు కృష్ణ పరమాత్మ ఒకసారి అనుగ్రహించాలి అని తనంతట తానుగానే బయలుదేరి వస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు కృష్ణ పరమాత్మ వెంట ఎంతమందో ఋషులు వచ్చారు, చాలామంది ఋషులు వచ్చారు. శ్రీమద్భాగవతంలో ఎక్కడా కూడా కృష్ణ పరమాత్మ సుఖయోగింద్రుల వారు కలిసిన సన్నివేశం మీకు కనిపించదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందిన తర్వాతనే సుఖయోగింద్రుడు పుట్టారనేటువంటి ఒక ఆలోచన కూడా చాలామందికి వస్తుంది. కానీ కృష్ణ పరమాత్మను సుఖయోగింద్రుల వారు 2 ఘట్టాల్లో చూశారు. ఒకటి భీష్మ నిర్యాణ కాలంలో సుఖయోగింద్రుడు వారు చెప్తారు, నేను కూడా ఉన్నాను నాయన, అప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడ ఉంటుండగాను నేను ఉన్నాను అని అన్నారు. ఆ తర్వాత ఈ శృతదేవునికి బహుళాశ్వ మహారాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళే ఋషుల యొక్క బృందంలో సుఖయోగింద్రుడు వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ 2 సన్నివేశాల్లో ప్రత్యక్షంగా అందులో భాగవతంలో చెప్పబడింది. అందుచేత నేను అక్కడ ఉన్నాను అని అన్నారన్నమాట. ఆ రకంగా సుఖయోగింద్రుల వారు కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకున్నారు. కృష్ణ పరమాత్మ వలె ఉండేవాడు ఎంతమంది ఉన్నారు అని ఆలోచించారు. 1 ఉద్ధవుడు, 2 సుఖయోగింద్రుడు వారు, 2 కృష్ణ పరమాత్మ వలె ఉంటారు. గోపికలు సుఖయోగింద్రుడు వారిని చూడలేదు కానీ ఉద్ధవుడిని చూశారు. ఉద్ధవుడిని చూసి కృష్ణ పరమాత్మనేమో అనేటువంటి ఒక భ్రాంతి కూడా కలిగింది. అంటే నిరంతరం ఆయన తలచి ఆయన స్వరూపాన్ని సుమారుగా భ్రమరకీట న్యాయంగా పొంది ఉన్నాడు అనమాట. అందుచేత ఆయన చూశారనేటువంటి ఒక పద్ధతి ఉన్నది. అయితే అలాగే సుఖయోగింద్రుడు వారు కూడా కృష్ణ స్వరూపాన్ని ధ్యానం చేయడం చేత ఆ కృష్ణాత్మతను పొందారు అని కూడా ఒక చోట వ్రాసి ఉన్నారు. అయితే ప్రస్తుతము ఈ రకంగా సుఖయోగింద్రుల వారు కూడా ఆ ఋషుల యొక్క సముదాయంలో ఉండడం చేత ఇప్పుడు కృష్ణ పరమాత్మ బయలుదేరి ద్వారక నుంచి వచ్చి ఆ మిథిలా నగరానికి వెళ్ళేటప్పుడు ఇలా వెళుతున్నారు. అయితే ముందు రాజుగారిని అనుగ్రహించాలా, ముందు లేదా బ్రాహ్మణోత్తముని అనుగ్రహించాలా అనేటువంటి ఒక సన్నివేశం వచ్చింది. వచ్చేసరికి ఆయన ఏం చేశారు, ఇటుపక్క బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాలి, ఇటుపక్క రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి ముందుకు వెళ్ళాలి, ఈ పౌర్వాపర్య క్రమం ఏమిటి అని అనుకుని ఆలోచించి ఒక్కసారి కృష్ణ పరమాత్మ తన వెంట వచ్చిన వాళ్ళు తను కలిసి ఒక్కొక్కళ్ళు 2 రకములైన పాత్రలు, అంటే 2 కృష్ణులు, 2 ఋషులు ఎవరైతే ఉన్నారో అంతమంది ఋషులు 2 రూపాలుగా ఉన్నారన్నమాట. 2 సుఖయోగింద్రుల వారు అలా తయారయ్యారు. ఒక జట్టంతా ఇటు వెళ్ళింది, ఒక జట్టంతా ఇటు వెళ్ళింది అనమాట. వెళ్ళేసరికి అందరూ వెళ్ళారు, వాళ్ళని అనుగ్రహించారు, వీళ్ళని అనుగ్రహించారు. అందులో శృతదేవుడు అంటే శృతేన భగవచ్ఛాస్త్రేణ దీవ్యతే ఇది శృతదేవ అని.
అంటే భగవంతుడికి సంబంధించిన శాస్త్రాన్ని నిరంతరము ధ్యానం చేయడం చేత ఆనందపడేవాడు కాబట్టి అతని పేరు, ఆ బ్రాహ్మణోత్తముని పేరు శృతదేవుడు అని. అతను కాస్త కృష్ణ పరమాత్మ వచ్చేసరికి ఆ పైన ఉన్న ఉత్తరీయం కాస్త గిర 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 తిప్పి విసిరేసి ఆనందపడిపోయి దివ్యమైనటువంటి నాట్యం కూడా చేశాడు ఆయన. చేసిన తర్వాత ఈ రాజుగారు అయితే పరమానంద భరితులయ్యారు. ఇద్దరిని కూడా కూర్చోబెట్టి కొన్ని రోజులు చాలా కాలం ఉన్నారు, సుమారు 6 నెలలు ఉన్నారని కూడా ఒక చోట చెప్తారన్నమాట. అయితే చాలా కాలం ఆయన్ని అనుగ్రహించారు, చాలా కాలం ఈయన్ని అనుగ్రహించారు. ఒకే సమయంలో అనుగ్రహించిన తర్వాత వాళ్ళకి తత్వోపదేశం చేశారట. ఎందుకంటే ఈ జనక మహారాజు అని ఎప్పుడైతే మనం అన్నామో, మిథిలా నగరంలో ఉండేటువంటి రాజులు జనక మహారాజు అంటే వాడు వైరాగ్య సంపన్నులై ఉంటారు అని చెప్పుకుంటారు. దానికి దేశమును కూడా విదేహ దేశం ఉంటారు. వైదేహిని సీతమ్మ తల్లిని అంటే విదేహ దేశం అంటే దేహభ్రాంతి లేకుండా ఉండే మనుషుల దేశం కాబట్టి. ఎందుకంటే సుఖయోగీంద్రుల వారికి ఇక్కడ ఒక చిన్న అనుభవం ఉంది, ఏది మిథిలా నగరంలో జరిగింది. ఎందుకంటే తండ్రి గారి దగ్గర అంతా చదువుకున్న తర్వాత, వేదవ్యాసుల వారి దగ్గర అంతా చదువుకున్న తర్వాత, నాకు మీరు ఇంకా చెప్పవలసింది, నాకు ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం చెప్పండి అంటే, ఆయన ఇంకా నాకేమీ తెలియదు, నువ్వేం చేస్తావంటే నువ్వు మిథిలా నగరానికి వెళ్ళి జనక మహారాజు దగ్గరికి వెళ్ళమని చెప్పి అంటారన్నమాట. జనక మహారాజు దగ్గరికి ఆయన వచ్చారు. వస్తే ఒక తెల్లవారుజామున 2:30, 3 ఆ ప్రాంతంలో మిథిలా నగరానికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇంత తెల్లవారుజామున ఎలా కుదురుతుందని ఒక ఆలయం ఉంటే ఆలయం దగ్గర చిన్న అరుగు ఉంటే అరుగు మీద పడుకొని ఉన్నారు. పడుకొని తలకాయ మీద కింద ఇలా చేయి పెట్టుకొని పడుకున్నారు. అలా కొంతమంది ఆడవాళ్ళు 4:30 అయ్యేసరికి ఇలా కొంతమంది బిందెలు తీసుకొని నీళ్లు పట్టుకుందామని వెళుతూ ఈయన చూశారట. చూడగానే ఈ బ్రాహ్మడెవరు పాపం సుఖం మీద యావపోయినట్టు లేదు, తల కింద వెత్తగా ఉండాలని చేపెట్టుకున్నాడు, ఇంత సుఖాసక్తి కలిగిన వాడు ఏ ఉన్నాడే అని అనుకుంటూ వాడు వెళ్ళారన్నమాట. ఇలా అనుకుంటుంటే సుఖయోగేంద్ర వారు నిద్ర పట్టల, అది విన్నారు, ఆ మాట విన్నారు. వాడు నీళ్లు తీసుకొచ్చేసరికల్లా ఆ చెయ్యి కాస్త తీసేసి పడుకున్నారు. అప్పుడు అనుకుంటూ వాళ్ళు పెడుతున్నట్ట, పాపం ఈ బ్రాహ్మడికి సుఖం మీద ఆసక్తే కాదు అభిమానం కూడా పోలేదే పాపం అనుకున్నారు. ఎందుకంటే ఈ మాట అనగానే పట్టుదల కొద్ది చేయి తీసేశాడుగా, అందువల్ల అభిమానం కూడా పోలేదే అని అనుకున్నారన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మనిష్టలైనటువంటి మహిళలే ఇలా ఉంటే ఆ రాజుగారు ఎంత గొప్పగా ఉంటాడో కదా అని ఆయన ఆశ్చర్యపడి, అయిన తర్వాత కొన్ని రోజుల పాటు, అంటే ఒకసారి ఎండలోనే నిలవలసి వచ్చింది, ఒకసారి వర్షం దగ్గర బాగా చల్లగా ఉన్న చోట ఉండవలసి వచ్చింది. అలా ఉన్న తర్వాత లోపలికి వెళ్ళారు ఎవరు, సుఖయోగిందుల వారు. ఆ తర్వాత లోపలికి తీసుకువెళ్తే అప్పుడు నారదుల వారు అక్కడ ఉన్నట్ట. నారదుల వారు వస్తే ఆయనకి పూజ చేస్తున్నారు. ఎవరు, ఆయన భార్య జనక మహారాజు, ఆయన భార్య సునయన అని ఉంది, ఆమె పూజ చేస్తున్నది. చేస్తుంటే ఆమె ఏం చేస్తున్నదంటే ఆయనకి గంధం రాస్తూ కాళ్ళు కడిగి, ఆమె మహిళ చేస్తున్నది, ఆయన భార్య చేస్తున్నది అన్నమాట. చేస్తుంటే ఆడమనిషి ముట్టుకొని గంధం రాస్తుంటే నారదుల వారు కొద్దిగా ఇబ్బందిగా బాధపడ్డారు. అంటే అయ్యో ఆ స్త్రీ ముట్టుకుంటుంది అని. కానీ అదే పక్కన మళ్ళా సుఖయోగేంద్రుల వారు వచ్చారు, ఆయన కూర్చోబెట్టారు. ఆయన కూర్చోబెట్టి ఆయన గంధం రాస్తుంటే ఆ మహానుభావుడు ఏ రకమైన వికారాన్ని పొందలేదు, నిర్వికారమైన ఆత్మస్వరూపుడు కాబట్టి అది చూశారు, ఆశ్చర్యపడ్డారు అన్నమాట. ఆ తర్వాత మొత్తం మీద ఎవరు ఈ ఇద్దరిలో కూడా శ్రేష్ఠులు ఎవరు అంటే నారదుల వారు కాదు, ఈయనే నా సుఖయోగేంద్రుల వారు అనే విషయం తేల్చారు. సుఖయోగేంద్రుల వారు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీరు నాకు ఏదైనా బ్రహ్మోపదేశం చేయాలి, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేయండి అన్నారు. అంటే అయ్యా నేను మీకేం చెప్పక్కర్లేదు అంటే, కాదండి మీరు చెప్పండి అన్నారు. ఈయన ఏదో అడిగారు, ఆయన ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత మీకల్లా ఉన్న దోషం ఒక్కటేనండి అని అన్నారు జనక మహారాజు సుఖయోగేంద్రుల వారిని. ఏమిటి అంటే, నాకు ఇంకా ఏం రాదు, ఇంకా తెలుసుకోవాలని అనుకోవడమే మీ దగ్గర పెద్ద దోషం, మీకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, నకించిది అవశిష్యతే, మీకు ఏమీ లేదు, అందుకోసమని మీరు అటువంటి ఆలోచన పడవద్దున్నారు. లేదు మీరు నాకు ఈ మాట చెప్పారు కదా, ఇది కూడా నాకు ఒక ఉపదేశమే కాబట్టి మీకు నేను ఏదైనా గురుదక్షిణ ఇస్తాను అన్నారు. ఆయన నాకు ఉన్నదే నాకు ఎక్కువ, మిథిలాయాం ప్రదీప్తాయాం నమే రోమ ప్రచీయతే అన్నాడు. ఆయన మిథిలా నగరం యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర చదువుకుంటూ ఉంటే మిథిలా నగరం తగలబడిపోతుందన్నమాట. తగలబడిపోతుంటే నాకు ఏం వెంట్రుక వాసిన నష్టం లేదు పొమ్మన్నాడు అనమాట మహానుభావుడు. అంత విరక్తి కలిగిన వాడు ఆ జనక మహారాజు. అలాంటి వ్యక్తి ఈయన ఇప్పుడు గురుదక్షిణ నేను ఇస్తాను తీసుకోండి అంటే తీసుకుంటారా? తీసుకోరు. కానీ ఆయన బలాత్కారంగా చెప్పారు, అయ్యా నేను మీకు ఏదైనా ఇస్తాను తీసుకోండి అని అన్నారు. అంటే నాయన నాకు వద్దు అని అన్నారు. కాదు మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సింది అని చెప్పి, ధర్మార్థం ఎత్ర నశ్యాతాం శుశ్రూషావాపి తద్విధ తత్ర విద్యా నవక్తవ్యా శుభం బీజమివోషరే అని మనుస్మృతిలో. ఆయన ధర్మం కానీ అర్థం కానీ ఎక్కడ ఉండవో, సేవ కూడా ఎక్కడైతే ఉండదో అలాంటి చోట విద్య చెప్పకూడదని ఉంది. అలాంటి చోట విద్య చెప్తే అది ఎలాంటిది అంటే బీడు ప్రదేశంలో విత్తనాలు వేసి మొలకెత్తుతుందని నిరీక్షించడం లాంటిది అవుతుంది. కాబట్టి నేను మీకు ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి మీరు తీసుకోండి అని బలాత్కారంగా చేస్తే అప్పుడు ఆయన అన్నారు, మిథిలా జనక మహారాజు ఏమన్నా అంటే, అయ్యా ఈ లోకంలో పనికి మాలిన వస్తువు ఏదైనా ఉంటే ఒకటి తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని అన్నారన్నమాట. పనికొచ్చే వస్తువులు చాలా తక్కువగా దొరుకుతాయి, కానీ పనికి మాలిన వస్తువు
ప్రపంచం నిండా ఉన్నాయి కదా అనుకొని ఆ మహానుభావుడు వీధి వాకిట్లోకి వెళ్ళి చూశాడు. ఏదైనా పనికి వస్తుందా అని చెప్పి ఒక వస్తువుని తీసుకుంటే ఆ వస్తువు నేను దీనికి పనికి వస్తానండి అని చెప్పడం మొదలుపెట్టింది. అంటే ఆ అచేతనమైనటువంటి వస్తువు తన యొక్క ఉపయోగం ఎవరికి ఉందో ఎలా ఉందో కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఇలా మొత్తం తీశారు. అన్నీ తీసుకొచ్చేసరికి ప్రతిదీ కూడాను నేను ఎందుకు పనికి వస్తానన్నది. అమేధ్యాన్ని ముట్టుకుంటే అమేధ్యంలో ఉన్న పురుగు అయ్యా నేను తిని బతుకుతున్నాను కాబట్టి ఇది నాకు ఉపయోగించే వస్తువు కాబట్టి నిరుపయోగ వస్తువు కాదని కూడా చెప్పింది. ఇలా చెప్పిన తర్వాత 3 రోజులు తిరిగారు. ఇలా ఆయన మొత్తం ప్రతి వస్తువుని తీసుకొని ఎక్కడ పనికిమాలిన వస్తువుని అందరూ పరిహరించిన వస్తువులు ఉన్నాయి అన్నిటికీ అవన్నీ కూడాను మూర్త రూపంతో ఉండి అయ్యా మేము ఇందుకు పనికొస్తామని చెప్పడం మొదలుపెట్టింది. 3 రోజులైంది. సుఖయోగిందుల వారికి అది వ్యర్థమైన వస్తువు ఏది కనిపించలేదు. కనిపించబోయేసరికి ఇందాక అది కూడా ఆయన్ని అడుగుదాం, ఏదో అడిగితే తీసుకొచ్చి ఇస్తే సరిపోతుంది కదా అనుకుని వచ్చారు. అయ్యా అది ఏమిటండి నేను వెతికాను కానీ కనిపించలేదన్నారు. అయ్యా 1 కాదు 2 వస్తువులు ఉన్నాయండి. దాని పేరే అహం అంటారు, రెండో దాని మమ అంటారు. ఈ 2 పనికిమాలిన వస్తువులు. ఆ రెండింటి ఇక్కడ విడిచిపెట్టి మీరు హాయిగా వెళ్ళిపోండి అని చెప్పి పంపించారన్నమాట. అందుచేత లోకంలో పనికిరాంది ఏది అంటే ముందు అహంకారం, తర్వాత మమకారం. మమకారం భయంకరమా అహంకారం భయంకరమా అని భాష్యంలో రాశారు. అయ్యా మమకారం అంటే అనాత్మ వస్తువునందు ఆత్మీయత్వ అభిమానం కలగడం అనేది చాలా అనర్థం అనమాట. అందుచేత అహమిదం మమేదమిత నైసర్గికోయం లోక వ్యవహార అని భగవత్పాద శంకరుడు చెప్తుంటారు అనమాట. అందుచేత మమ అంటే మనది కాని దాన్ని మమ అనుకోవటం, మనదాన్ని మనం అనుకుంటాం, మనదనుకున్న దాని మీద అహం అనమాట. అది అహంకారం అనమాట. మనది కాని దాని ఎందు మమకారం ఉంది, అది మరీ అనర్థప్రదం అనమాట. అందుచేత ఈ అహంకారం మమకారాలు విడిచిపెట్టమనంటే అప్పుడు ఆ సుఖయోగింద్ర వారు విడిచిపెట్టి వెళ్ళారు అని చెప్తారు. అలాంటిది జనక మహారాజుల యొక్క లక్షణం అది. అంటే జ్ఞాననిష్ఠులై ఉండి బోధన చేసేవాడు. ఆ మహానుభావుడికి కృష్ణ పరమాత్మ కొంతకాలం ఉండి సన్మార్గాన్ని ఉపదేశం చేశారు. అంటే కృత్వ ఆదిశ్య సన్మార్గం అంటారన్నమాట. అంటే ఆయన ఏం చేశారు, వాళ్ళ దగ్గర వాళ్ళు చేసిన ఉపచారాన్ని స్వీకరించి ఆదిశ్య సన్మార్గం, ఈయనకి సన్మార్గాన్ని చెప్పారు, ఆయనకి సన్మార్గాన్ని చెప్పారు. ఎవరికి? బ్రాహ్మణోత్తమ శృతదేవుడికి కూడాను. ఆయన ఇంట్లో ఉన్నారు, ఆయన చేసినటువంటి ఉపచారాలు స్వీకరించారు, సన్మార్గాన్ని ఉపదేశం చేశారు. ఇక్కడ రాయవలసి వచ్చింది. భాగవతంలో సన్మార్గం అంటే ఏమిటండి అన్నారు. సత్ అంటే వేదమని, వేదం తాలూకు మార్గాన్ని ఉపదేశం చేశారు కాబట్టి సన్మార్గము అన్నారు అనమాట. అంటే సద్రూపమైన వేదం ఏదైతే ఉందో వేదవేద్యుడైన పరమాత్మకు సంబంధించినటువంటి ఆ మార్గాన్ని చెప్పారయ్యా అన్నారు. సత్ అంటే వేదముని కదా అర్థము. ఈ సత్ అనే శబ్దం తీసుకొని శృతి గీతలు ప్రారంభమైనమాట. ఇదంతా ఈ కథ చెప్పడంతో ముందు అధ్యాయం అయిపోయింది. తర్వాత పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు అన్నమాట. ఏమనంటే అయ్యా మీరు చెప్పారు సన్మార్గం ఉపదేశించారు అన్నారు. సత్ అంటే స్వతఃప్రమాణభూతమైనటువంటి వేదము, ఆ వేదము యొక్క మార్గం కదా. ఆ మార్గం చేత ఆయనకి ఏం చెప్పారు? వాళ్ళిద్దరికీ మోక్షానుకూలమైనటువంటి విధానాన్ని చెప్పారు. అంటే మోక్షాన్ని పొందారు వాడు ఆ సన్మార్గం ద్వారా. అంటే వేదోక్తమైనటువంటి ఉపనిషద్ మార్గం ఏదైతే ఉందో అది చెప్పడం ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందారండి అన్నారు. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు ఒక ప్రశ్న అడుగుతున్నారు. పరీక్షణ్ మహారాజు అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినాలి. ముందు ప్రశ్న అర్థమైతే కానీ తర్వాత సమాధానం గురించి తర్వాత మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ టాపిక్ తీసుకోవడం కూడా ఎందుకు తీసుకున్నామంటే నిన్న మొన్న అంటే కొద్దిగా అర్థమయ్యే విషయాలే కాబట్టి ఇది పెద్ద కష్టం కాదు, కానీ ఇది కొద్దిగా వేదాంతం అన్నమాట. శృతి గీతలు చెప్పాలంటే సామాన్య విషయం కాదండి. అది గంటలో చెప్పడం అసాధారణమైన విషయం, అది అసాధ్య విషయం. అది అలాంటిది ఎలా ఉంటుందంటే డాక్టర్ గారు ఇచ్చిన సమయం చెప్పారు, సమయం గంట అండి అని అన్నారు. గంటలో హాయిగా చెప్పేసేసుకోవచ్చున్నారు. ఒక వ్యక్తి స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి ఒక చిన్నం బంగారం ఇచ్చారు. చిన్నం అంటే గ్రాములో 3వ వంతు బంగారాన్ని చిన్నం అంటారని విన్నాను నేను. ఆ బంగారం ఇచ్చి నాయన ఒక చింతాక పథకం రామచంద్రమూర్తికి భద్రాచలంలో చేయించి ఇవ్వాలని అనుకున్నాను, అది చెయ్యి. ఆ తర్వాత మా ఆవిడకి ఏదో చిన్న ఉంగరం కావాలంటే అది చెయ్యి. ఆ తర్వాత మిగతా ఉంగరం నాకు ఉంగరం చేయాలని ఉంది కానీ అవసరం లేదు, మిగతా నువ్వు తీసేసుకోవాలని అన్నారన్నమాట. ఇచ్చింది ఎంత అన్నారు, చిన్న బంగారం ఇచ్చారు. గంట ఇచ్చి శృతి గీతలను నేను నిర్ణయించుకుంటూ కూడా నేను ఒక పొరపాటు చేసినట్టే. కాబట్టి చెప్పేసేయండి అంటే కూడా ఒక పొరపాటు ఉంది. అయినప్పటికీ చెప్తున్నా అసలు విషయము ఇంత గహన విషయం కానీ అంటే దాని పరిచయం చేస్తా మీకు. పరిచయం అంటే అసలు ఏమిటి ఆ శృతి గీతంలో ఉంది కొంతమంది తెలియకపోవచ్చు, అందుకోసం దాని తాలూకు స్థూలమైన పరిచయం నేను చేస్తాను. ఇప్పుడు సన్మార్గం అంటే వేదోక్తమైనటువంటి మార్గాన్ని ఉపదేశం చేసి వాళ్ళకి మోక్షానుకూలమైన మార్గాన్ని ఏర్పాటు చేసి అనుగ్రహించి మళ్ళా వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు, మళ్ళా ఎలా వచ్చారో ఈ 2 జట్లు ఇలా ఇక్కడికి వచ్చి ఒకే జట్టు అయిపోయినాయి అనమాట. ఈ జట్టు అయిపోయి ద్వారవతీయమగా ద్వారకకి వెళ్ళిపోయారు అనమాట పరమాత్మ. వీళ్ళంతా ఋషులంతా తమ మా గృహాలకు వెళ్ళారు అని చెప్పి అంటారు. ఈ కథంతా విన్న తర్వాత
పరీక్షన్ మహారాజు సుఖయోగేంద్రుల వారిని ఒక ప్రశ్న వేస్తున్నారు. బ్రహ్మణి అనిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయ కథం చరంతి శృతయ సాక్షాత్ సదసతః పరే. ఇది శ్లోకం అండి. బ్రహ్మన్ అంటే ఇప్పుడు అడిగే ప్రశ్న బ్రహ్మ సంబంధమైన ప్రశ్న అడుగుతున్నారు. అంటే పరబ్రహ్మ సంబంధమైన, అంటే బ్రహ్మ అంటే మామూలుగా నపుంసకలింగంలో చెప్పినప్పుడు వేదమని, ఆ తత్వమని, బ్రహ్మని ఇలాంటి అర్థాలే ఉన్నవి. అందుచేత బ్రహ్మన్ అడిగేదెవరిని? ఒక బ్రహ్మవేత్తని అడుగుతున్నారు, బ్రహ్మస్వరూపుణ్ణి అడుగుతున్నారు. బ్రహ్మవేత్త అంటే దానికి మళ్ళీ సంబంధం వేరే ఉంది. హే బ్రహ్మవేత్త అని అనాలి. అలా అనుకుంటే బ్రహ్మన్ అంటే బ్రహ్మస్వరూపుడైన వారు సుఖయోగేంద్రుల వారు. ఎందుకు బ్రహ్మస్వరూపుడయ్యా అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వచ్చి, నాయనా సుఖయోగేంద్ర, నీ తల్లి గర్భంలో నువ్వు 10-12 ఏళ్ళ నుంచి ఉన్నావు, నువ్వు బయటికి రా, నీ బయటకు వస్తే నీకు మాయ అంటకుండగా నేను చేస్తానని హామీ ఇచ్చారు ఆయన. బయటకు వచ్చిన తర్వాత ఆయనకి మాయ అంటలేదు. మనకు మాయ అంటకపోతే మనం ఏ స్వరూపం అండి? పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. మాయతో కూడుకున్నప్పుడే పరబ్రహ్మకు శివావతారం కానీ, విష్ణు అవతారం కానీ, అనేక అవతారాలను కానీ మాయా సంబంధం చేత వస్తుంది. మాయ లేకపోతే నిర్గుణమైన, నిరాకారమైన, నిరంజనమైనటువంటి స్వరూపం కదా. అందుకోసమని ఈయనకి మాయ అంటలేదు అని పరమాత్మ ఎప్పుడైతే చెప్పారో, ఈయనకి ఏదైనా కానీ ఆ మాయా సంబంధం ఉంటుందా? ఉండదు. మాయా సంబంధం ఉండదు. కాబట్టి నిర్గుణమైన పరబ్రహ్మ సంబంధించిన ప్రశ్న అడుగుతున్నప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మ స్వరూపుడైన మహానుభావుడు సుఖయోగేంద్రుల వారు దాని సమాధానం చెప్పగలరు. అందుకోసం సంబోధన అయ్యా గురువర్య, సుఖయోగేంద్ర, సుఖమహానుభావ అని అనలేదైనా. ఏమనన్నారు? బ్రహ్మన్ అని సంబోధన. బ్రహ్మన్ అంటే బ్రహ్మజ్ఞాన స్వరూపుడమైనటువంటి ఓ పరమాత్మ అనిర్దేశ్యే బ్రహ్మను నిర్దేశించవచ్చా అన్నారు. ఒక పరబ్రహ్మను గురించి నిర్దేశం చేసి ఉంటే దానికి చెప్పడానికి ఎలా ఉంటుంది? పరబ్రహ్మ ఎలా ఉంటుందంటే అంటే ఎవరు చెప్తారండి? ఎవ్వరూ చెప్పలేరు. మీరు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్పడానికి వాక్కులన్నీ వెనక్కి వచ్చేసినవి, వేదములు కాస్తా వెనక్కి వచ్చేసినవి, మనస్సు కాస్తా వెనక్కి వచ్చేసింది. ఎవ్వరూ చెప్పలేకపోయారు అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు గోపికలు కాస్తా కృష్ణ పరమాత్మకు ఉత్తరం రాద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఉత్తరం రాద్దామంటే ఎలా రాశారయ్యా అన్నారు. అనేక మంది ఆడవాళ్ళు గోపికలందరూ కూర్చున్నారు. కృష్ణ పరమాత్మ నువ్వు లేకపోతే లాభం లేదయ్యా, రావాల్సిందని చెప్పాలన్నమాట. ఒకళ్ళు అన్నారు త్వం అని మొదలుపెట్టారన్నమాట. నువ్వు ఇంతకాలం మాతో ఉండి మా ఇంట్లో వెన్న పాలు తాగేసి ఈ రకంగా ఉండి ఈ రకంగా చేస్తావా అని మొదలుపెట్టి ఆ చనువుతోటి త్వం అన్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ద్వారకలో ఉన్నారన్నమాట. త్వం అని అనేసరికి ఇంకొక కారణం వచ్చింది. ఎంత మాటే, మనతో చిన్నప్పుడు ఏదో కలిసి ఉన్నారు, అందుకోసం ఏకవచనం వేస్తావా? ఏకవచనం వేయవద్దు, యూయం మీరు అనను, బాగుంటుంది అని అంటే సరే యూయం అని ఇంకొక ఉంది. యూయం ఏమిటే? ఆయన ఎంత వాడితే మనతో కలిసి తిరిగిన వాడేగా, మన ఇంట్లో కాలక్షేపం చేసిన వాడేగా, ఆయన అలా అంటానికి వీలేదు. ఇంకొక ఆవిడ ఖండించింది. ఇలా ఒకదానికి ఒక్కొక్క మాట అంటుంటే అందరూ కూడా ఇది కాదని ఖండించారు. ఖండించి చేశారు, ఒక ఉత్తరం పంపించారు ఆయనకి. అదేం ఉత్తరం అయ్యా? ఖాళీ తెల్లకాయతం అనమాట. అందుకోసం ఎందుకయ్యా అన్నాడు. ఆయన నిర్గుణమైన పరమాత్మ కదండి, ఆయనకి గుణాలు లేవుగా. గుణాలు ఉండాలంటే నువ్వేదో ఒక రూపం చెప్పాలిగా. కృష్ణా నువ్వు నల్లగా ఉన్నావు, మమ్మల్ని ఇలా విరహం పెడుతున్నావును, లేకపోతే నీకు ఆ గుణం ఉంది అందుకోసం మమ్మల్ని బాధ పెడుతున్నావును. ఆ సగుణ సాకార స్వరూపాన్ని చెప్పాలి అంటే అది గుణములతో కూడుకున్నది బ్రహ్మ కాదు. అందువల్ల గుణము లేనటువంటిది నిరాకారమైన, నిరంజనమైన, నిర్గుణమైన పరతత్వం. అది ఏదయ్యా అంటే శుద్ధంగా ఉంటుందన్నమాట. అందుకోసం ఆ ఉత్తరం పంపించారని ఒక మా స్వారస్యం చెప్తుంటారు. అయితే ఇప్పుడు పరమాత్మ ఎటువంటిది? బ్రహ్మణ్యనిర్దేశ్యే, బ్రహ్మతత్వాన్ని నిర్దేశించి అంటే శబ్దం చేత చెప్పడానికి కుదరదు. అలాంటి అనిర్దేశ్యమైనటువంటి బ్రహ్మయందు నిర్గుణే గుణములు లేవు. గుణవృత్తయ శబ్దములు ఏం చెప్తామండి? ఒక వస్తువు యొక్క గుణాన్ని చెప్తుంది, ఒక వస్తువు యొక్క రూపాన్ని చెప్తుంది, ఒక వస్తువు యొక్క క్రియని చెప్తుంది. నామ రూప క్రియాత్మకమైన స్వరూపాన్ని, గుణాన్ని, ధర్మాన్ని చెప్పగలిగినవి తప్ప శబ్దములకు నిర్గుణమైన తత్వాన్ని చెప్పగలిగిన సామర్థ్యము శబ్దాలకు కూడా లేనే లేదు అన్నమాట. అందువల్ల నిర్గుణమైన అనిర్దేశ్యమైన బ్రహ్మతత్వాన్ని చెప్పడంలో గుణవృత్తయ శబ్దములకున్న శక్తి ఎంతయ్యా అన్నాడు. గుణాన్ని మాత్రమే చెప్పగలవు, లేదా దాని యొక్క నామాన్ని చెప్పగలవు, దాని రూపాన్ని చెప్పగలవు, దాని క్రియను చెప్పగలవు తప్ప దాని యొక్క నిర్గుణమైన స్వరూపాన్ని ఇదమిత్తంగా చెప్పలేవు. అందుకోసం బ్రహ్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలన్నాడు? ఇలా ఉంటుంది అని తెలుసుకోవద్దు, ఇది కాదు అని తెలుసుకో. ఆ కాదు అని తెలుసుకున్న తర్వాత ఏదైతే మిగిలిందో అది బ్రహ్మ అని తెలుసుకోవాలన్నమాట. అందుకోసం నిషేధశేషో జయతాదశేష గజేంద్ర మోక్షంలో వస్తుందన్నమాట. అయ్యా నాయం గుణ, ఈయన గుణం కాదు, కర్మ కాదు, ఏది కాదు. మరి పరమాత్మ ఎవరయ్యా అన్నారన్నమాట. నిషేధశేష,
అంతా నిషేధించంగా ఏదైతే మిగులుతుందో అదయ్యా ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని గజేంద్రుడు ప్రార్థించాడనమాట. అందుచేత పరమాత్మ నిర్గుణము అని చెప్పడానికి, ఆయన తాలూకు రూపం చెప్పడానికి శబ్దాలు లేవు. ఆ గుణవృత్తులైన శబ్దములు నిర్గుణమైన పరమాత్మను చెప్పజాలవు. అలాంటి స్థితిలో నిర్గుణే గుణవృత్తయ కథంచరంతి శృతయ. అలాంటిది ఇప్పుడు వేద మార్గం వాళ్ళకి చెప్పారన్నారు కదా, వేద మార్గం ద్వారా మీరు మోక్ష మార్గాన్ని చెప్పారన్నారు కదా, ఆ శృతులు మాత్రం, వేదాలు మాత్రము పరమాత్మ యొక్క గుణాలనే చెప్పగలవు, పరమాత్మ రూపాన్ని చెప్పగలవు, పరమాత్మ క్రియను చెప్పగలవు, పరమాత్మ యొక్క నామధేయాన్ని చెప్పగలవు తప్ప పరమాత్మ యొక్క నిర్గుణతత్వాన్ని చెప్పగలవా? కథంచరంతి శృతయ. సన్మార్గం అంటే వేదోక్త మార్గం. వేదంలో ఈ మార్గం చెప్పారా? పరమాత్మ రూపం ఎలా ఉంటుందో చెప్పారా? లేదే. అదే ఎలా చెప్పగలిగినవండి నిర్గుణమైన పరమాత్మను అని పరీక్షన్ మహారాజు ఈ ప్రశ్న వేశారు. కథంచరంతి శృతయ. ఎందుకంటే సాక్షాత్ సదసతః పరే పరమాత్మ సద్రూపమైనటువంటి ఆ ప్రకృతి కంటే కూడాను విలక్షణమైన వ్యక్తి, అసత్తైనటువంటి కార్యం కంటే కూడా విలక్షణమైన స్వరూపము. అట్టి కార్యకారణాత్మకమైన స్వరూపం కంటే విలక్షణమైన పరమాత్మ స్వరూపాన్ని ఎలా చెప్పగలిగినవండి ఈ శృతులు అని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న వేసేసరికి పరీక్షన్ మహారాజునకు శుకయోగందుల వారు సమాధానం చెప్పాలి. నాయన, నువ్వు అన్న మాట బాగానే ఉంది, ప్రశ్న బాగానే వేశావు, కానీ మాత్రార్థంచ భవార్థంచ ఆత్మనే అకల్పనాయచ అని బుద్ధీంద్రియ మనఃప్రాణై. బుద్ధి ఇంద్రియములు, నేను ఇంతకుముందు అన్న ప్రశ్న మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. దానికి సమాధానం సుఖయోగంలో ఎలా చెప్తున్నారంటే, నాయన బుద్ధి ఉన్నది, ఇంద్రియములు ఉన్నవి, మనస్సున్నది, ప్రాణములున్నది. వీట్ల చేత పరమాత్మ ఏం చేశారయ్యా అంటే ఆ రకంగా ఆత్మార్థంచ భవార్థంచ ఆత్మనే అకల్పనాయచ, మాత్రార్థం భవార్థం ఆత్మనే అకల్పనాయ, ఇది ఏర్పాటు చేశారన్నారు. ఆ ప్రశ్నకి ఇప్పుడు చెప్పే మాటకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఏమీ లేదు. ఎక్కడికి వెళుతున్నావు అన్నారు అంటే పరవాన్నం తింటున్నాను అన్నాడు అనుకోండి. దానికి అడిగిన ప్రశ్నకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆమ్రాన్ పృచ్చతి కేదారాన్ ఆచష్టే. మామిడి చెట్టు ఏదయ్యా అన్నారు. ఇది కేదార వృక్షం అండి అన్నారు. నేను అడిగింది మామిడి చెట్టు అయితే కేదార వృక్షం అంటావేమిటి అంటే అడిగిన దానికి సంబంధం. ఆయన ఏమన్నారు? నిర్గుణమైన పరమాత్మను గుణములను మాత్రమే, గుణములను కానీ కర్మల్ని కానీ వ్యాపారాన్ని కానీ ఇలాంటి వాటిని బోధించేటటువంటి శబ్దములు నిర్గుణమైన పరమాత్మను ఎలా బోధించినవి? ఇది నేను అడిగే ప్రశ్న. దీనికి సమాధానం మీరేమంటారు? మాత్రార్థంచ భవార్థంచ ఆత్మనే అకల్పనాయ. నాయన బుద్ధి అనేటువంటిది ఎందుకుందయ్యా అన్నారు అంటే మాత్రార్థం అంటే జ్ఞానేంద్రియముల చేత ఆయా విషయాన్ని గ్రహించడం కోసము ఈ బుద్ధి అనేటటువంటిది ఉంది అని అనుకో. అంటే మన పురుషార్థములు 4 కదండి. అది ఏమిటయ్యా అన్నాడు? ధర్మ అర్థ కామ మోక్ష. ఇక్కడ ఏం చేశాడు? ఈ ఆర్డర్లో కాకుండా డిజార్డర్గా చెప్పారు. అది ఏమిటయ్యా అన్నాడు అంటే మాత్రార్థం అంటే అర్థం ఏమిటి అన్నాడు? అర్థ పురుషార్థం కొరకు, అర్థం తర్వాత ధర్మము, ధర్మం తర్వాత కామము, కామం తర్వాత మోక్షము. ఈ వరుస అండి. ఇది ఇలా చెప్పడంలో ఒక విషయం ఏంటంటే అర్థాన్ని కాస్త తిరస్కరించి ధర్మాన్ని పట్టుకో, కామాన్ని కాస్త తిరస్కరించి మోక్షాన్ని పట్టుకో. మనకు ధర్మార్థ కామ మోక్షాలు అని ఎప్పుడైతే వరుస అన్నారో ధర్మమునకు విరోధము లేని అర్థం ఉండవచ్చు. అర్థం అంటే డబ్బు అనుకుందాం. ఆ అర్థం ఎలా ఉండాలి? ధర్మ విరోధము కాని అర్థము మంచిది, అలాగే మోక్ష ప్రతిబంధకము కాని కామము మంచిది. అందుకోసమని ధర్మమును కామమును అటుపక్క ఇటుపక్క పెట్టి ఈ మధ్యలో ఉన్నవాడిని నొక్కివేశారన్నమాట. అంటే దీన్ని కాస్త బంధించేశారు. కాబట్టి స్వేచ్ఛగా ఉండగలిసిన ధర్మం ఒకటి, మోక్షం ఒకటి. అందుకోసం ధర్మ అర్థ కామ మోక్ష. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే నాయన మాత్రార్థంచ భవార్థంచ. మాత్ర అంటే ఏంటి? ఇంద్రియముల యొక్క గుణము, భూత గుణములు ఏవైతే ఉన్నావో మాత్రలు, మీ అంతే ఇది మాత్ర అంటుంటారు అనమాట. జ్ఞానేంద్రియముల చేత గ్రహింపబడేటువంటివి ఏవైతే ఉన్నావో మాత్రార్థము అంటే ఆయా వస్తువును అనుభవించగలందులకై అని ఒక అర్థం చెప్తారన్నమాట. అలాగే భవార్థం అంటే రెండవది ఏమిటి? ఆత్మార్థంచ భవార్థంచ. భవార్థము అంటే ఏ సుఖాన్ని పొందాలని అనుకుంటున్నామో ధనాదుల చేత ఆ సుఖాన్ని అనుభవించడం కొరకు. తర్వాత ఆత్మనే, ఆత్మసుఖం అంటే కామసుఖము, దాన్ని పొందగలందులకు. అకల్పనాయ మోక్షం పొందగలందులకు పరమాత్మ ఏం చేశారంటే బుద్ధి ఇంద్రియ మనః ప్రాణమును సృష్టించారయ్యా. జనానాం అసృజత్ ప్రభు అన్నారు. ప్రశ్నకి సమాధానం ఇప్పటికి కూడా లేనే చూచారు. అంటే పరమాత్మ ఏం చేశారంటే ప్రభువు అన్నారు. ప్రభు అంటే అర్థం ఏమిటి అన్నాడు? బహుసమర్థుడు అని. ప్రభవతి ఇది ప్రభువు, ఆయన సమర్థుడు.
ఏం చేశారయ్యా అంటే ఇంత ప్రపంచాన్ని సృష్టించి ఆ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైతే అజ్ఞాన మగ్నులు అవుతారో వాళ్ళని కాస్త అక్కడి నుంచి బయటికి తీసుకురావటం కొరకు పరమాత్మ ఏం చేస్తున్నారు అంటే జ్ఞాన మార్గాన్ని చెప్తున్నారు. అంటే మనకు ముందు సృష్టి చేసినప్పుడు ఆ సృష్టిలో మనం కనుక ఉన్న ఈ అజ్ఞానంలో ఉండిపోతే ఆ అజ్ఞానం నుంచి మనం బయటికి రావాలంటే ఏ పురుషార్థాన్ని తిరస్కరించాలో ఏ పురుషార్థాన్ని ఎలా పొందాలో ఆ మార్గాన్ని చెప్తున్నారన్నమాట. మాత్రార్థంచ భవార్థంచ అన్నమాట. కాబట్టి అర్థపురుషార్థాన్ని కాస్త పక్కన పెట్టాలి, ధర్మపురుషార్థాన్ని కొంతమటుకు తీసుకోవాలి, కామపురుషార్థాన్ని తిరస్కరించాలి. ఆ అకల్పనాయచ అంటే ప్రాణముల చేత అకల్పనమైన కల్పన కానట్టి అంటే నిత్యమైనటువంటి మోక్షాన్ని పొందాలి అనే ఉద్దేశం చేత పరమాత్మ మనకు బుద్ధి ఇంద్రియ మనఃప్రాణాన్ని ఇచ్చారు. అంటే దేని చేత కూడా మనం దేనికి లోపడకుండా ఉండాలో అర్థపురుషార్థానికి లోపడకూడదు. అర్థం అంటే ఏమిటయ్యాడు? అర్థం అంటే దానికి రుచ్చతి గచ్చతి నచ్చతి ఇది అర్థ అని వ్యుత్పత్తి అనమాట. పోయేది కాబట్టి దానికి డబ్బని పేరండి అన్నారు. ఉంటే దానికి డబ్బని పేరు అని ఉండదండి. అర్థ అనే దానికి అర్థం ఏమిటంటే రుచ్చతి ఇది అర్థ. రుచ్చతి అంటే పోయేది కాబట్టి అన్నాడు. అది పోలేదండి, నా దగ్గర ఎప్పుడు డబ్బు పోలేదండి. నువ్వు పోతావుగా, డబ్బు నువ్వన్నా డబ్బును వదలాలి, డబ్బన్నా నిన్ను వదలాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖాయం అనమాట. కాబట్టి గచ్చతి అనేటువంటి మాట ఖాయమే. అందుకోసమని ధనం వా పురుషంలోకే పురుషో ధనమే వా, ధనమన్నా పురుషుని విడిచిపెడితే పురుషుడు కానీ ధనాన్ని విడిచిపెట్టక తప్పదు. కాబట్టి దాని ఎందు అనవసరమైనటువంటి భ్రాంతి వద్దు. అందుకోసం అర్థపురుషార్థం తాలూకు లక్షణం అంటే మాత్రార్థం ఇంద్రియ సుఖముల చేత పొందడానికి తగినటువంటి మార్గమే ఉంటుందన్నమాట. అలా సృష్టించి దానికంటే భిన్నమైన విలక్షణమైన దాన్ని అర్థపురుషార్థం తర్వాత ధర్మపురుషార్థాన్ని చెప్పారు. ఈ ధర్మపురుషార్థం ఏమిటి? చిత్తశుద్ధి ఇత్యాదులు సంపాదించుకొని కృతార్థత పొందడానికి తగినటువంటి మార్గాన్ని సూచిస్తుందన్నమాట. ఆ తర్వాత మధ్యలో కామం ఉంటే ఆ కామాన్ని కాస్త పోగొట్టుకొని ఆ తర్వాత మోక్షాన్ని పొందవచ్చు అనేటువంటి అభిప్రాయంతో పరమాత్మ ఈ రకంగా చెప్పాడు నాయన అన్నారు. అని పరమాత్మ ఏం చేశారంటే నిర్గుణమైన పరమాత్మే ఆయనే సగుణంగా తయారయ్యి మనకు మోక్ష మార్గాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఇది అందుచేత అసలు ఉన్నది నిర్గుణమే. ఆ నిర్గుణమే ఏమైంది? సాకారమయ్యి ఈ రకంగా వేదరూపంగా ఆవిర్భవించి మానవులకు ఏ రకంగా పురుషార్థాన్ని బోధించాలో ఆ బోధించడం కోసం పరమాత్మ ఆవిర్భవించారు అని అన్నారు. అయితే నాయన పరీక్షణ్ మహారాజా, నీవు ఈ ప్రశ్న వేశావే, ఈ ప్రశ్న ఇప్పుడు నువ్వు కొత్తగా వేసిన ప్రశ్న కాదు నాయన. ఇంతకుముందు నారదుల వారు ఒకప్పుడు నారాయణ మహర్షిని ఈ ప్రశ్న అడిగారు నాయన అన్నారన్నమాట. నారదుల వారు ఎప్పుడు అడిగారు, ఏమిటి చెప్పండి అని అన్నారన్నమాట. అంటే ఆయన అడిగిన ప్రశ్నలాగా నేను అడిగాను అంటే ఏదో అంతర్యామి నాకేదో మంచి ప్రశ్న వేయించాడు కదా. ఇది వరకు నారాయణ మహర్షిని అంటే బదరికాశ్రమంలో నారాయణ మహర్షి ఉన్నారు. నరనారాయణులు ఇద్దరు కూడాను ధర్మ ప్రజాపతి ధర్ముని యొక్క సంతానము నరనారాయణుడు. అందులో నారాయణ మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటున్నారు బదరికాశ్రమంలో. అక్కడ కలాపము అని ఒక గ్రామం ఉన్నది. కలాపము అంటే అర్థం ఏమిటి అన్నాడు. కా అంటే బ్రహ్మసుఖము, దానికి సంబంధించిన శాస్త్రాన్ని, లాప అంటే సంభాషణ చేసేవారు కాబట్టి అది కలాప అని అంటారు అన్నమాట. అంటే బ్రహ్మ విచారం చేసే మహర్షులు ఉండేటువంటి ప్రదేశమునకు కలాపం అని పేరు. ఆ కలాప గ్రామంలో అనేక మంది ఋషులందరూ కూర్చొని ఉంటుండగా నారాయణ మహర్షి ఇలా కూర్చోనప్పుడు వాడు ఒక ప్రశ్న వేశారు. ఏమని? ఇదే ప్రశ్న వేశారన్నమాట. బ్రహ్మణ్య నిర్దేశ్య అని. ఆ విచారం జరుగుతుండగా నారదుల వారు వచ్చారు. ఆయన కూడా వచ్చి అడిగారు ఇదే మాట. ఏమని? నిర్గుణమైన పరబ్రహ్మను సగుణ సాకారమైనటువంటి తత్వాన్ని చెప్పే వేదములు నిర్గుణ పరబ్రహ్మతత్వమును ఎలా చెప్పగలిగినవండి అని అడిగారు. అడిగితే అప్పుడు నారాయణ మహర్షి అన్నారట, నాయన ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇప్పటిది కాదు, ఇంతకు ముందు ఒకళ్ళు అడిగారు. ఎవరు అడిగారు అంటే ఒకానొకప్పుడు సనకాది మహర్షులంతా కూడా జనలోకంలో ఒక సభ చేశారు, బ్రహ్మసభ చేశారు. అంటే సామాన్యంగా బ్రహ్మసభ ఎప్పుడు జరుగుతుంది అంటే మనుష్యలోకంలో జరుగుతుంది, తప్పితే బ్రహ్మలోకంలో జరుగుతుంది తప్ప మధ్యలోకాల్లో ఎక్కడా బ్రహ్మసభ జరగదు. కానీ ఆసారి ఎలా జరిగింది? జనలోకంలో ఒక సభ జరిగిందిట. ఆ జనలోకంలో జరిగిన సభకు ఎవరెవరు వచ్చారయ్యా అన్నారు. సనకసనందన సనత్కుమార సనత్సుజాతులంతా వచ్చారు, ఇంకా అనేక మంది బ్రహ్మర్షులంతా వచ్చారు. ఆ సభ జరుగుతున్న సందర్భంలో ఈ ప్రశ్న వచ్చింది నాయన. ఏమని? అప్పుడు ఎవరు ఉన్నతాసనం మీద కూర్చున్నారన్నారు. సనందనుల వారిని కూర్చోబెట్టారట. ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి, అయ్యా మేమంతా కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాము. అక్కడ జరిగిన సదస్సులకు ఏమని పేరు? బ్రహ్మసత్రము అని పేరండి. సత్రములు అంటే యజ్ఞములు. సతస్త్రాయత ఇది సత్రం అనమాట. సజ్జనులను రక్షించేది కాబట్టి దానికి సత్రము అని పేరు. అన్నసత్రములు వేరే, ధర్మసత్రములు వేరే, కర్మసత్రములు వేరే, బ్రహ్మసత్రం వేరే.
కర్మసత్రం అంటే ఏమిటంటే యజ్ఞం చేస్తుంటాంగా, ఆ యజ్ఞంలో 18 మంది ఉంటారు ఋత్వికులు. అంటే యజ్ఞం చేసే యజమాని భార్య ఇద్దరు కాకుండా 16 మంది ఉంటారన్నమాట. 4 వర్గాలుగా, ఒక్కో వర్గానికి 4 చొప్పున ఉంటారన్నమాట. దీన్ని ఏమంటారు? కర్మసత్రము అంటారన్నమాట. కర్మ చేత సజ్జలను రక్షించడానికి ఉపయోగించే కార్యక్రమం కాబట్టి కర్మసత్రం అన్నారు. ఇది కాకుండా బ్రహ్మసత్రం ఉంది. కర్మసత్రంలో అందరూ కూడాను ఒక్కొక్క విభాగంలో వాళ్ళు నిష్ణాతులై ఉండి ఆయా కర్మలు చేస్తారు. బ్రహ్మసత్రం అలా కాదు. బ్రహ్మసత్రంలో అందరూ బ్రహ్మనిష్ఠులే, కానీ ఒకానొక వ్యక్తిని తమలో నుంచి వేరుకొని అయ్యా మీరు కూర్చొని మాకు చెప్పండి అంటారన్నమాట. అంతే తప్ప నాకంతా తెలుసు కదా నేను ఎందుకు వినాలి అనేటువంటి లక్షణం వాళ్ళకు ఉండదు. అందుచేత బ్రహ్మసత్రం అంటే అందరూ బ్రహ్మనిష్ఠ అపి, బ్రహ్మనిష్ఠులైనప్పటికీ కూడా కంచన ఒకానొక వ్యక్తిని ఉన్నతాసనే అధిరోప్య, ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి తం పృచ్చంతి స్వీయ సంశయాధికం. వాళ్ళు ఆయన అడుగుతుంటారు, తమ సంశయాలంతా అడుగుతుంటారు. అలాగా సనంతనుల వారిని కూర్చోబెట్టి బ్రహ్మర్షులైనటువంటి వాళ్ళంతా కూర్చొని అడిగారు. ఏమని? బ్రహ్మణ్యనిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయ కథంచరంతి శృతయ సాక్షాత్ సతసతఃపరే అని మళ్ళీ ఇదే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందండి? మొదట పరీక్షన్ మహారాజు సుఖయోగేంద్రుల వారిని అడగడం, తర్వాత సుఖయోగేంద్రుల వారు ఏం చెప్పారు? నాయన నువ్వు అడిగింది కాదు ఇది, నారదుల వారు ఒకప్పుడు నారాయణ మహర్షిని అడిగారు కలాప గ్రామంలో. అనేసరికి అప్పుడు నారాయణ మహర్షి అన్నారు, నాయన మీరు అడిగినటువంటి ప్రశ్న ఇప్పటిది కాదు, ఇంతకుముందు సనంతనుల వారు అనేక మందికి జనలోకంలో ఉన్నటువంటి వాడు ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పారు అని అన్నారు. నారదుల వారు ప్రశ్న వేశారు, ఏమండి నేను బ్రహ్మపుత్రుని, నేను లేకుండా బ్రహ్మసభ జరగదు, నాకు ఇన్విటేషన్ లేకుండా జరిగే పని లేదు, కాబట్టి నేను లేకుండా ఎక్కడ బ్రహ్మసభ జరిగిందండి అన్నారు. అనేసరికి నాయన నారద నీకు పంపించారు, నీకు ఆ ఉత్తరం అందలేదు, నువ్వు తీసుకోరా. ఎందుకు తీసుకోలేదంటే నువ్వు వైకుంఠంలో క్షీరసముద్రం ఉందిగా, పాలసముద్రం ఉందిగా, పాలసముద్రంలో ఒక ద్వీపం ఉన్నది. ఆ ద్వీపమునకు శ్వేత ద్వీపము అని పేరు. అందుచేత అటుపక్క ఇటుపక్క నీరుండి మధ్యలో మెట్ట ప్రదేశం ఉంటే దాని ద్వీపము అంటారు అన్నమాట. ద్వి ఆప ఇజ్ ఈక్వల్ టు ద్వీప, రెండు పక్కల నీరు ఉంటుంది, మధ్యలో మెట్ట ప్రదేశం ఉంటుంది, దాన్ని ద్వీపం అంటారు. ఆ శ్వేత ద్వీపంలో శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్వ్యూహమూర్తులు ఉంటారు, 4 మూర్తులు ఉంటవి. అది ఏమిటయ్యా అన్నాడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. అందులో అనిరుద్ధమూర్తి ఆ శ్వేత ద్వీపంలో ఉన్నారు. ఆయన అక్కడ విహారంగా తిరుగుతుండేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉన్న ఆ అనిరుద్ధమూర్తిని చూడాలని చెప్పి నువ్వు శ్వేత ద్వీపానికి వెళ్ళావు. అందుచేత ఇక్కడ జనలోకంలో జరిగినటువంటి బ్రహ్మసభ నీకు తెలియబడలేదు అని అన్నారన్నమాట. అనేసరికి అలాగానండి, ఆ తర్వాత చెప్పండి అన్నారు. అంటే అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు ఏమడిగారు? ఎవరడిగినా దానికి అర్థం ఏమిటి? నిర్గుణమైన పరబ్రహ్మకు గుణము లేదు, రూపము లేదు, క్రియ లేదు, నామము లేదు. ఇది ఏదీ లేనటువంటి దాన్ని శబ్దములు చెప్పాలంటే శబ్దములకున్న శక్తి ఎంత అన్నారు. అంటే గుణాన్ని చెప్పగలవు, రూపాన్ని చెప్పగలవు, నామాన్ని చెప్పగలవు, క్రియను చెప్పగలవు. ఇంతకు తప్పించి పైన చెప్పగలిగినటువంటి విషయం ఆ శబ్దములకు లేనే లేదు. మధ్యలో ఇంకొక చిన్న విషయం కూడా చెప్తారు. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ గురించి ఆయన దగ్గర నుంచి వెళ్ళి రాధాదేవి దగ్గరికి వెళ్ళారు. ఉద్ధవుడు వెళ్ళాడు. ఉద్ధవుడు వెళ్ళి రాధమ్మ తల్లికి నమస్కారం చేసి, తల్లి నమస్కారం, కృష్ణ పరమాత్మ పంపించారు, వారు నాకు గురువులు, అది ఇదేందో చెప్పారు. అంటే నాయన కృష్ణ పరమాత్మ నీకు గురువు అన్నావు కదా, నీకు ఎలా మీ గురువు గారి గురించి 2 మాటలు చెప్పరా అబ్బాయి అని అన్నమాట. ఎందుకంటే రాధాదేవికి కృష్ణ పరమాత్మ గురించి వినడమే ఆమె తాత్పర్యం అనమాట. అందుకోసం మీ గురువు గారి గురించి 2 మాటలు చెప్పు అన్నారు. అనేసరికి ఆ మహానుభావుడు అన్నాడు, ఆవిర్భావతినే నయేన గణిత క్లేశో మహానపి. అంటే నా మీద ఆయనకి ఎందుకు ప్రేమ కలిగిందో నాకేం తెలియదమ్మా అన్నారు. అంటే నీ మీద నిన్ను శిష్యుడిగా స్వీకరించాలంటే నీ మీద ప్రేమ ఉండాలిగా, ప్రేమ ఎలా కలిగింది అన్నారు. ఆయన నా మీద ఎందుకు ప్రేమ కలిగిందో నాకు తెలియదమ్మా అన్నాడు. ఆవిర్భావతినే నయేన గణితో అంటే సుతరాం ఒక కారణం ఏమీ లేదనమాట. శిష్యుని యందు ప్రేమ కలగటానికి కారణం ఏముంటుంది? వాడి వల్ల తనకి ఏమైనా ప్రయోజనం ఉండాలనుకుంటే అది లేనే లేదు. హేతుస్తనీయానపి, ఒక చిన్న కారణం కూడా నన్ను శిష్యుని ఆదరించడానికి వాడు అవసరమే, విద్యావసరమే గురువు దగ్గరికి రావాలి తప్ప వాడు వస్తే నాకు ఏదైనా ఉపయోగం వస్తుందని ఎప్పుడు గురువు అనుకోడే. అలాంటి వాడు గురువే కాడే. అందుకోసమని మా గురువు గారికి నా మీద ప్రేమ ఎందుకు కలిగిందో నాకు తెలియలేదు. పుట్టిందో లేదండి, ఆవిర్భావదినే అన్నాడు. అంటే శిష్యుడి మీద గురువునకు ప్రేమ ఆవిర్భవించింది, దయ ఆవిర్భవించింది. ఆవిర్భవించుట అంటే ఒక భగవంతుడు ఆవిర్భవిస్తే ఆవిర్భవించుట అని తప్ప మనిషి ఆవిర్భవిస్తేనో నేను ఆవిర్భవించిన దినమని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. అందుకోసమని ఎందుకంటే రేపు ఉంటామో లేదో తెలియని వ్యవహారంలో ఆవిర్భావ తిరోభావాలు భగవద్ విషయంలో తప్ప మన విషయంలో లేదు.
కానీ భగవంతుని యొక్క ప్రేమ కూడా భగవత్ స్వరూపం లాంటిది కాబట్టి ఆవిర్భావదినే మా గురువుగారికి నా మీద ఎలా ప్రేమ ఆవిర్భవించిందో హేతు స్తనీయానపి స్వల్పంగా కూడా నాకు కారణం తెలియదు. అయితే మా గురువుగారు నా ఎందుకు కలిగినటువంటి ప్రేమ ఉందే అది ఎప్పుడన్నా కోపం నువ్వేమో తప్పు చేస్తే అయినా తగ్గిపోయింది అన్నారు. క్షీయేతాపి నచాపరాధ విధిన నేను ఎంత తప్పు ఎప్పుడు చాలా అప్పుడప్పుడు తప్పులు చేసి ఉంటా. గురువుగారి దగ్గర శిష్యుడు తప్పులు చేయకుండా ఎందుకుంటాడు? ఈ పని చేయవయ్యా అంటే వాడు ఇక్కడ పక్కకు వెళ్ళి ఏదో వంకలు చెప్పేస్తుంటారు కదా. అలా ఏదైనా అపరాధం చేస్తే నా మీదేమన్నా నీ మీదేమన్నా ప్రేమ తగ్గిందే అన్నారు. ఆవిర్భావం అన్నానుగా, ఆవిర్భవించిందన్నానుగా. ఆవిర్భవించిందంటే అది నిత్యమైతేనే ఆవిర్భవించడం అనేది. కాబట్టి గురువుగారికి నా ఎందుకు కలిగిన ప్రేమ నిత్యం కదా. నిత్యమైన దానికి క్షయం ఉంటుందా? ఉండదు. తప్పు చేస్తే మాత్రం క్షయం ఉంటుందా? క్షయేతాపి నచాపరాధ విధిన అపరాధం చేస్తే ఆ ప్రేమ క్షయం కాలేదయ్యా. నత్యాన యద్వర్ధతే తర్వాత తప్పు తెలుసుకుని కాళ్ళ మీద పడి దండాలు పెట్టి పొర్లు గింతలు పెట్టి నమస్కారం చేసి గురువుగారికి ఇప్పుడు నేను ఇప్పుడు తప్పు చేయరండి అన్నమాట. ఆ నమస్కారం చేస్తే ఏమన్నా పెరిగింది అన్నాడు. పెరిగేది కాదు. ఎందుకంటే ఆ ప్రేమ నిత్యం కాబట్టి, నిత్యమైన దానికి ఉత్పత్తి వినాశములు ఉన్నది కాబట్టి, క్షయవృద్ధులు ఉండవు కాబట్టి మా గురువు గారికి నా మీద తప్పు చేసినా కోపం లేదు. నేను నమస్కారం చేసినా ఆయన పెరిగింది లేదనమాట. క్షయేతాపి నచాపరాధి విధిన నత్యాన యద్వర్ధతే అది ఎటువంటిదయ్యా మీ గురువుగారి ప్రేమ అంటే ఇక చెప్పలేదు ఇంకా. అందుకోసం మీ గురువుగారి మీద 2 మాటలు చెప్పు, ఆయన గురించి చెప్పు అని అడిగితే, ఉద్ధవుని అడిగితే రాధాదేవికి కృష్ణ పరమాత్మ గురించి చెప్పడానికి నీకు మాటలు రాలేదు. ఎందుకంటే ఆయన గురించి చెప్పడానికి మాటలు లేవు అని చెప్పడం అన్నమాట ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే అది నిర్గుణ పరబ్రహ్మ ఎంతో భగవంతుని యొక్క కరుణాపూర్ణమైన ప్రేమ అంతా. దానికి రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, ఏదీ లేదు, దేనికి సాటి కాదనమాట. అందుచేత అది ఎలాంటిదయ్యా అన్నాడు. 3 లోకాల్లో ఉండే సమస్తమైన పాపాలని కాస్త పోగొట్టగలిగే శక్తి గురువుగారి యొక్క ప్రేమకున్నది. అలాంటి గురువుగారి గురించి నన్ను ఏదో 2 మాటలు అన్నారే, నేను శబ్దముల చేత మా గురువుగారి యొక్క గొప్పతనాన్ని చెప్పి మా గురువుగారి యొక్క గొప్పతనాన్ని కించపరచడం నాకు ఇష్టం లేదమ్మా అన్నారు. అంటే శబ్దముల చేత వేద్యమైనది కాదు గురువు యొక్క అనుగ్రహము అని చెప్పినమాట. కాబట్టి ఆ రకంగా చెప్పారు. అందుకోసం ఇక్కడ కూడా చెప్పే మాట ఏమిటంటే, నాయన గుణముల కంటే గుణములు క్రియలు వీటన్నిటికంటే అతీతమైనటువంటి స్వరూపం అది ఎటువంటి నిర్గుణమైన పరబ్రహ్మ, దాన్ని ఎలా చెప్పారయ్యా అని అడిగారు. ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? సనందనుల వారు సనకాది మహర్షులు అడిగిన దానికి ఈ సనక సనందన సనత్కుమార సనత్ సుజాత ఈ శబ్దములకు అర్థం ఏమిటండి అని అన్నారన్నమాట. సనక సనందన సనత్కుమార సనత్ సుజాత అంటే సనత్ అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మదేవుని యొక్క సుజాత కుమారుడు కాబట్టి సనత్ సుజాతుడు అని అర్థం. సనక అంటే పరబ్రహ్మస్వరూపమని, సనకుడు అంటే బ్రహ్మస్వరూపుడు అని, సనందన అంటే కూడా అదే స్వరూపం. సనందన సనాతన 2 సమానార్థకాలు. అంటే ఎల్లప్పుడూ ఉండేవారు అని అర్థం అనమాట. సనక సనందన సనత్కుమార సనత్ సుజాత. సనత్కుమారుడు అన్న సనతిది బ్రహ్మనామ, బ్రహ్మణ కుమార సనత్కుమార, సనతో జాత సనత్ సుజాత అని అన్నారు. కాబట్టి బ్రహ్మమానస పుత్రులు వీళ్ళందరూ కూడాను. మనసృష్టి అన్నిటికంటే గొప్ప సృష్టి అండి. అందువల్ల బ్రహ్మదేవుని యొక్క మనస్సులో నుంచి పుట్టినటువంటి వాడు వీళ్ళు. అందుచేత వీళ్ళు సర్వోత్కృష్టమైన వాడు. నారదాదులందరూ కూడా నమస్కారం చేస్తారు. ఎందుకయ్యా అన్నారు, వీళ్ళందరూ శరీర అవయవాల్లో నుంచి పుట్టినవాడు నారదాది మహర్షులు. సనకాది చతుష్టయం మాత్రము బ్రహ్మ యొక్క మనస్సులో నుంచి పుట్టారు కాబట్టి మానస సృష్టి గొప్పది కాబట్టి వాళ్ళు సర్వపూజ్యులై ఉంటారు. వాళ్ళు ఎంతయ్యా అన్నారు, పంచషడ్డాయనాభాహ అన్నారు. వాళ్ళ వయస్సు అంతా అన్నారు 6-5 సంవత్సరముల వయస్సు మధ్యలో ఉంటారు. పూర్వేషామపి పూర్వజాహ అందరికంటే ఎవరు ప్రాచీనులు అనుకుంటారో వాళ్ళందరికంటే ప్రాచీనులై ఉంటారు వీళ్ళు అనమాట. ఎవరైతే నేను అందరికంటే పెద్ద అనుకుంటానో అందరికంటే పెద్ద అయ్యి వాళ్ళు ఉంటారు. అటువంటి మహానుభావులు ఇప్పుడు అందరిలో సనందనుల వారు వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. స్వసృష్టం ఈ ఇదమానీయ అన్నాడు. అంటే పరమాత్మ ఏం చేశారయ్యా అన్నాడు. ఒకసారి ప్రపంచాన్ని సృష్టించారు. సృష్టించిన తర్వాత కొంతకాలం అయిపోయింది. అంటే ఆ సృష్టి ఆ స్థితి అదంతా స్థితికాలంతో సహా మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రళయం అవుతున్నది అనమాట. ఆ ప్రళయ సందర్భంలో ఏం చేశారు, ఒక్కసారి స్వసృష్టం తన చేత సృష్టింపబడినటువంటి యావత్ ప్రపంచాన్ని మొత్తానికి అసలు ఆపీయ అంటే తనలో లయం చేసుకున్నారయ్యా అన్నారు. లయం చేసుకున్న తర్వాత ఏమన్నా ఉంది అన్నాడు. ఏమీ లేదనమాట. అయిన తర్వాత అంటే ప్రళయం వచ్చేసింది. ఆ ప్రళయం వచ్చి మహాప్రళయం వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశారు అన్న సుఖంగా ఏమీ లేదు కాబట్టి జన్మ ఉత్పత్తికి కారణమైనటువంటి ఆ బ్రహ్మరూపాన్ని ధరించక్కల్లా, స్థితికి కారణమైనటువంటి ఆ విష్ణు స్వరూపము అక్కర్లేదు, లయ కారణమైనటువంటి రుద్రరూపము అక్కర్లా, ఏమీ లేదు కాబట్టి ఆయన ఎలా ఉన్నారయ్యా అన్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నారయ్యా అన్నారు. అలా నిద్రపోతున్న సందర్భంలో మళ్ళా ఉత్పత్తి కావడానికి తగినటువంటి ఒక పరిస్థితి వచ్చింది.
ఆ సమయం వచ్చేసరికంటే రాత్రి గడిచిపోయింది. ఆ పరమాత్మ నిద్రించారు. నిద్రించిన తర్వాత రాత్రి అయింది. తెల్లవారుతున్న సందర్భంలో ఒక వంది మాగధులు వచ్చారు. వంది మాగధులు పొద్దున్నే వచ్చి రాత్రిగత మతిమతాంవర ముంచె శయ్యామని మహాకవి కాళిదాస్ చెప్తారు కావ్యం, రఘువంశి మహాకావ్యంలో. నాయన వంది మాగధులు ఏం చేస్తారయ్యా అన్నారు. రాత్రిగత నాయన, రాత్రి గడిచిపోయింది. మతిమతాంవర, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ మహానుభావ, ముంచె శయ్యాం, తెల్లవారుతున్న తర్వాత ఆ శయ్య మీద ఎవరు ఉండరు నాయన, వెంటనే లే అంటారు. కాళిదాసు అమ్మవారి గురించి కూడా చెప్తారు. ఉషసి మాగధ మంగళ గాయనై ఝటితి జాగృహి 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 అతికృపాత్ర కటాక్ష నిరీక్షణై జగదిదం జగదంబ సుఖీకురు అని మొట్టమొదటి ప్రారంభం చేస్తూనే అంటారు. మా తండ్రి గారు పొద్దున్నే లేచి అమ్మవారి గదిలో దగ్గర నిల్చొని నమస్కారం చేసి చెప్తుండేవారు అనమాట. నాయన ఎలా ఉంటే అతికృపాద్ర అంటే తల్లి ఉషసి మాగధ మంగళ గాయనై ఝటితి జాగృహి జాగృహి జాగృహి. అమ్మ ఇక్కడ మాగధులు, ఇక్కడ వంది, ఈ వర్గం అంతా ఉన్నారు. పొద్దున్నే లేచారు, నిన్ను కాస్త మేలుకొల్పుతున్నారమ్మా. తల్లి లే లే, జాగృహి జాగృహి జాగృహి. ఒకసారి కాదు 3 సార్లు మేల్కో తల్లి మేల్కో తల్లి మేల్కో తల్లి. ఏం చేయాలరా అబ్బాయి అన్నదనమాట. అతి కృపార్ద్ర కటాక్ష నిరీక్షణై. అమ్మ నిద్ర లేచేటప్పుడు కళ్ళు తెరుస్తావు కదమ్మా, అది ఎలా హఠాత్తుగా తెరవం కదండి, నెమ్మదిగా తెరుస్తారు కదా. అతి కృపార్ద్ర అరమోడ్పు కన్నులున్నవే, అది కృపతో కూడుకున్నవి, ఆర్ద్రతతో కూడుకున్నవి ఉంటా. అలాంటి కటాక్ష నిరీక్షణై, కటాక్షముతో కూడుకున్నటువంటి చూపుల చేత జగదిదం జగదంబ సుఖీకురు, తల్లి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడాను సుఖంగా ఉంచవలసింది అని కోరుతారన్నమాట. అందువల్ల పరమాత్మ కూడా ఇప్పుడు మొత్తం ప్రపంచాన్నంతా లయం చేసుకొని హాయిగా విశ్రమించి ఆయన కాస్త నిద్రపోయిన తర్వాత నిద్ర కాస్త అపగత కాలంలో అంటే నిద్రపోవలసినటువంటి అయిపోయిన తర్వాత అదేమంటే మళ్ళా సృష్టి చేయాల్సిన కాలం వచ్చిందనమాట. అందుకోసం ఆ సందర్భంలో వీళ్ళందరూ కూడాను 28 మంది వంది మాగధులు వచ్చారట. 28 మంది అంటే ఏమిటన్నారు, సమస్త వేదములు కలిసి 28 భాగాలుగా తయారయ్యానమాట. అంటే వేదంలో మొత్తం ఎన్ని విషయాలు ఉన్నవి. ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, భాగవతంలో ఎన్ని విషయాలండి అన్నారు, 4 కదండి. ఇంత అఖండమైన వేదవాంగ్మయం అంతా కలిపి ఏ విషయం ప్రధానంగా చెప్పబడిందని అంత రీసెర్చ్ చేశారు మన వాళ్ళు. చేస్తే అది మొత్తం 28 విషయాలు మాత్రమే అందులో ఉన్నవి. ఇది వేదరాశిలో మొత్తం కూడాను అన్ని వేదముల యొక్క రాశి అంతా తీసుకొని దానిలో విషయ పరిశీలన చేస్తే 28 విషయాలు ఉన్నవన్నమాట. అందువల్ల ఆ 28 మంది, రే నువ్వు ఇందులో స్పెషలిస్ట్గా ఉండు, నేను ఇందులో స్పెషలిస్టు అని వాడు తయారై 28 మంది తయారయ్యారు. ఆ 28 మందిలో 14 మంది ఇటు 14 మంది ఇటు ఉన్నారు. వీళ్ళంతా వంది మాగధులు అనమాట. వీళ్ళు వరుసగా నిల్చొని పొద్దున్నే ఒక మహారాజ చక్రవర్తి విధంగా నిద్రపోతూ ఉంటే పొద్దున్నే లేచి వంది మాగధులు ఏ రకంగా మేలుకొల్పుతారో ఆ విధంగా మేలుకొల్పడానికి సిద్ధమవుతూ ఉన్నారన్నమాట. అలా సిద్ధమవుతూ వాడు పలికినటువంటి ఏ మాటలు ఉన్నావో ఆ మాటలకే శృతి గీతలు అని పేరు. అందువల్ల ఇప్పుడు మనం శృతి గీతల్లోకి రాబోతున్నాం. ఎందుకయ్యా అంటే ఇది ఇంత అయితే కానీ మనకు ఆ శృతి గీతలు అంటే ఏమిటో తెలియలేదు. ఇప్పుడు చెప్తున్నారు ఏమని చెప్పాలి, పరమాత్మతత్వాన్ని ఏమని చెప్పినవి అన్నాడు. అంటే జయ జయ జహ్యజాం అజితదోష గృభీత గుణాం అని ప్రారంభం అండి. మొట్టమొదట వేదముల్లో మొదటి వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. నేను వస్తున్నానండి అంటే ముందు ఫస్ట్ నేను, తర్వాత నువ్వు అలా చెప్పుకుంటారనమాట. ఆ మొదట వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే జయకారం చేస్తున్నాడనమాట. అంటే మొట్టమొదటి వంది మాగధులు వస్తూ స్వామి మీరు జయించాలి 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 అంటారు. జయ జయ అన్నారు. ఆయన పరమాత్మ మీరు జయించండి జయించండి అన్నాడు. అయితే ఏం చేయాలి అన్నారు. జహి అంటే విడిచిపెట్టండి అన్నారు. దేన్ని విడిచిపెట్టాలి, అవిద్యాం జహి అనమాట. అజాం అంటే మాయను కాస్త విడిచిపెట్టండి అని అనమాట. మాయను విడిచిపెట్టి అంటే ఇప్పుడు ఏం చేయాలి, సృష్టి చెయ్యాలి. కాబట్టి మీరు ఈ మాయ చేత అంటే ఒక నిద్రారూపంగా మీరు ఏదైతే పొందినారో ఆ నిద్రను విడిచిపెట్టి మళ్ళా సృష్టి చేయవలసింది అని కోరుతున్నారన్నమాట. అందువల్ల జయ జయ జహ్యజాం అజిత దోషగృభీత గుణాం అనమాట. దోషగృభీత గుణాం అంటే మనకు ఒక దోషం ఉన్నది. అజ అంటే అర్థం ఏమిటన్నాను, అజాం లోహిత శుక్లకృష్ణాం అని, అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణాం అని. అజాయతే జాయతే చజా అనమాట. మాయకు పేరు అజాని. అది ఎలా ఉంటుంది అన్నాడు, ఎర్రగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది అన్నాడు. అంటే మాయ వల్ల ఏర్పడిన గుణములు ఎలా ఉంటవి, సత్వరజస్తమో గుణములుగా ఉంటవి. అందుకోసం అనమాట. అందుచేత అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం అని అనమాట. అందుచేత సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ కార్యప్రపంచాన్ని తయారు చేసేటువంటి ఏ అజ ఉన్నదో ఆ అజని కాస్త ఒక్కసారి విడిచిపెట్టండి అన్నమాట. ఇంకో అర్థం ఏమిటంటే దీనికి శ్రీధర స్వామి వారు వ్యాఖ్యానం చేస్తారు. అజ అంటే మాయా అని అర్థం. మాయ తాలూకు విలాసం ఎంత విలక్షణమైందంటే
లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది అనుకుంటాము, ఉన్నది కూడా లేనట్టుగా చేస్తుంది. దాని శక్తి అదనమాట. ఉన్నది వేరొక రకంగా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవిద్యమానస్యైః ఆఖ్యా మాయా అని అన్నారు కదండి. శ్రీధర స్వామి వారి వ్యాఖ్యానమునకు వంశీధర శర్మ ఒక వ్యాఖ్యానం రాశారు. దానికి ఏమిటంటే భావార్థ దీపిక అని శ్రీధర స్వామి వారి వ్యాఖ్యానము, దానికి ప్రకాశ అని వ్యాఖ్యానం. వారు రాశారు ఒక చోట బృహద్భోజ ప్రబంధము అని ఒక ప్రబంధం ఉన్నది. దాంట్లో మాయ యొక్క గొప్పతనం రాశారు. నాయన పూర్వకాలంలో ఒక మహారాజు దగ్గరికి ఒక ఐంద్రజాలికుడు వచ్చాడు. అంటే ఇంద్రజాలం చేత జీవించేవాడు వచ్చాడు. ఆ ఇంద్రజాలం చేత జీవించేవానికి 2 భార్యలు. ఒక్కొక్క భార్యకి 3 పిల్లలు ఉన్నారు. మొత్తం కూడా వచ్చి రాజుగారి దగ్గర అందరూ కూడా ఇదే నేర్చుకున్నారు. ఒక భార్యకు పని చేస్తున్నది కాస్త మాయ చూపిస్తుంటాడు, ఇలా చేస్తుంటాడు. ఆ రోజున మాయ చేస్తున్నప్పుడు ఏమైంది అని అంటే ఒక పిల్లవాడిని ఒక నిచ్చెన తయారు చేసి ఆ నిచ్చెన ఎక్కరా అన్నారు. నిచ్చెనకి ఆధారం ఏం లేదండి, మామూలు నిచ్చెన, ఖాళీ ఇటు లేదు ఇటు ఖాళీ, మొత్తం అది నిలబెట్టమే కష్టం. కానీ నిలబెట్టారు. ఆ నిచ్చెన మీద కాస్త ఒక పిల్లవాడిని పైకి ఎక్కించారు. ఒక బుట్ట తీసుకోరా అన్నారు. వాడిని బుట్ట నెత్తి మీద పెట్టుకొని ఆ నిచ్చెన వెళ్ళారు. అటు ఇటు ఆధారం లేదు. ఆధారం లేని చోట నిచ్చెన మీద ఎక్కాడు పిల్లవాడు. ఎక్కి ఆ బుట్ట కాస్త నెత్తిన పెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చాడు, బరువుగా కిందకి దింపాడు అనమాట. బరువుగా కిందికి దింపేసరికి ఆ బరువు లోపల ఏం వస్తువులు ఉన్నవి విన్నారు అంటే దేవతార్చనలు ఉన్నవండి. దేవతార్చనలు అంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు ఉపాసన చేసే దేవతార్చనలు అన్నీ ఉన్నవి. అది చూసేసరికి ఆ రాజుగారి ఆస్థాన పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవతార్చనలు అవి. వాళ్ళని భయపడిపోయారు. మా ఇంట్లో ఉండే దేవతార్చన వీడి దగ్గరికి ఎట్టా వచ్చినవి అనుకున్నారు. అంటే మాయ అంటే లేదండి అంటే వాళ్ళు ఆ రోజు పొద్దున పూట ఏ బిల్వాలు వేశారో, ఏ తులసి వేశారో, ఆ పూలు వేశారో, ఆ పూలతో కలిసినటువంటి ఆ భరణలంతా కనిపించినాయి. అందరికీ అలా వరుసగా చూపిస్తున్నారు అనమాట. ఒరే ఎంత పని జరిగింది, వీడు ఎంత జరిగిందని ఇంటికి కబురు చేశారట. కబురు చేస్తే అయ్యా మీ దేవతార్చనలు అక్కడే ఉన్నాయండి అన్నట. ఓహో, ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఇలాగా అనేక రకములైనటువంటి ఆ తాడు లేకుండా నిచ్చెన కాస్త ఆధారం లేకుండా నిచ్చెన, ఆ తాడు అనేటువంటి ఒక కర్ర ఉంటే దాని మీద ఒక రోపు పెట్టి దాని మీద పెట్టడం, ఇలా ఒక 3 గంటల సేపు ఒక దివ్యమైనటువంటి ఇంద్రజాలాన్ని ప్రదర్శించారట. ప్రదర్శించేసరికి రాజుగారు అందరూ విస్మితులైపోయారు, నిశ్చేష్టులైపోయారు. ఎలా ఉన్న స్తంభ ప్రతిమల్లాగా అంటే గోడకు ఉన్నటువంటి ప్రతిమల్లాగా ఉండిపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఇదంతా అయిన తర్వాత వాడు మళ్ళా బయటికి రావడానికి కొంత సమయం పట్టింది. తర్వాత వచ్చారు. ఆ తర్వాత చప్పట్లు అంటుంటాంగా మనం, కరతాళ ధ్వనులు. దాన్ని చప్పట్లు అనకూడదు, తీయగా ఉంటే తీయట్లు అంటారు, చప్పగా ఉంటే చప్పట్లు అంటుంటారు. అందుకోసం చప్పట్లు కొట్టండి ఎప్పుడు అనకూడదు అనమాట. అందుచేత ఎప్పుడైతే ఆ కరతాళ ధ్వనులు జరిగినవో, ఆ కరతాళ ధ్వనులు జరిగిన తర్వాత వెంటనే రాజుగారు ఆనందపడి మంత్రి గారికి హెచ్చరిక చేస్తే ఆయన ఏం చేశాడంటే 2 భార్యలు కదా, 2 పళ్ళాల నిండా బంగారు ఆభరణాలు, తర్వాత పట్టుబట్టలు అవన్నీ పెట్టి వాళ్ళకి ఇచ్చారనమాట. వాళ్ళు కాస్త ఆ 2 ఆడవాళ్ళు ఏం చేశారు, ఆ చీర నాది, ఈ చీర నాది, ఆభరణం నాది, ఈ ఆభరణం నాది అని చెప్పి ఆ పళ్ళలోంచి ఈ పళ్ళ నుంచి వాళ్ళు లాక్కోవడం మొదలు పెట్టుకున్నారు. వాళ్ళు ఈ లోపల ఆ పిల్లలు కాస్త అది నాది ఇది నాది మళ్ళీ వాళ్ళు లాక్కోవడం మొదలు పెట్టారు. ఒకరినొకరు కొట్టుకున్న తర్వాత కోపాలు వచ్చినవి. ఆ కోపాల్లో గొంతు పిసుకునేసరికి 2 ఆడవాళ్ళు చచ్చిపోయారు. ఆ తర్వాత పిల్లలు కాస్త కొట్టుకున్నారు, వాళ్ళు పోయారు, మొత్తం అంతా పోయారు. చివరికి వీడు కాస్త ఉండండిరా కొట్టుకోకుండా అని అంటూనే ఉన్నాడు. అందరూ ఈ 6 పిల్లలు పోయారు, 2 భార్యలు పోయారు. నెత్తి మీద కొట్టి చాలా నా ఇంద్రజాల విద్యే నాకు సంసార నాశనం అయిపోయింది అని చెప్పి కొట్టుకొని ఏడ్చి అతను కాస్త ఆ కళేబుర్రాన్ని తీసుకెళ్లకుండా అలా వెళ్ళిపోతే చివరికి ఏం చేశారంటే వాళ్ళు బండి కట్టి వీళ్ళందరినీ కాస్త పైకి ఎక్కించి వాడిని ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత ఎలా ఉన్నాడో ఏమిటో వాడి పరిస్థితిని ఆ రాజుగారు భట్టులను ఏదో పంపిద్దామని అనుకుంటుండగా ఇంత లోపల ఇతను ఇంద్రజాలం చేసిన అతను ఉత్తరం రాశాడు. అయ్యా, మీ దగ్గరికి మేము వచ్చాము, ఇంద్రజాల ప్రదర్శన చేశాము, నన్ను గుర్తించే ఉంటారు కాబట్టి చివరిలో చేసింది కూడా ఒక ఫీట్, అందుకోసం దానికి కూడా కలిపి మీరు మాకు డబ్బు పంపించవలసింది అని అన్నారన్నమాట. అంటే ఈ 2 భార్యలు కొట్టుకోవడము, చనిపోవటము, పిల్లలు చనిపోవడం ఇది కూడా ఒక ఫీటే అనమాట. అది కూడా దాంతో కలిపి నాకు దక్షిణ పంపించవలసిందని రాశాడు. అనేసరికి ఇది సత్యమా కాదా అని పంపించారు మంత్రితో సహా. మళ్ళా పంపించేసరికి వాళ్ళు కొత్త విన్యాసాలు నేర్చుకుంటున్నారు. ఆ భార్యలు 2 పిల్లలు 6 కూడాను ఈ రకంగా చూశారన్నమాట. అందువల్ల ఒక మానవుడు ఒక తెలివైనటువంటి ఐంద్రజాలికునికే ఇంత శక్తి ఉంటే పరమాత్మ యొక్క విద్య ఆ అజ అనేటటువంటిది ఎంత గొప్పగా ఉంటుందండి. అందువల్ల అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణం, ఒక్కటే అజ అనమాట. అందుచేత దానికి ఉన్న శక్తి ఉందే, దానికి ముగ్ధులైపోయారన్నమాట అంతా కూడా. పరమాత్మ ఏం చేశారు అన్నాడు, దేంతో సృష్టి చేశారండి? ఈ ప్రపంచాన్ని, ఆకాశాన్ని దేంతో సృష్టి చేశారండి? వాయువుని దేంతో సృష్టి చేశారండి? దాని మూలం ఏమిటండి? రా మెటీరియల్ ఏంటండి? మనం చెప్పగలమండి? లేదు కూడా. అందువల్ల ఆశ్చర్యపడి శృతులు ప్రారంభం చేస్తుంది, నాయన జయ జయ పరమాత్మ సర్వోత్కర్షేణ మీరు ఉండండి, ఎలాగా అజాం జహి, మీరు అజని విడిచిపెట్టండి అన్నారు. సంస్కృతంలో అజయ్ ఏంటి అన్న శ్రీధర స్వామి వారు రాస్తారు.
అజ అంటే ఏమిటి తెలుసునండి? మేక, ఆడమేకను అజ అంటారన్నమాట. స్వామి మీకు సంవిత్ కామధేను వృందపతే హితవా అంటే జ్ఞానం అనేటటువంటి కామధేనువుల యొక్క సముదాయమునకు అధిపతివైన గోపాలకుడవైన నీకు మేకపిల్లతో పని స్వామి, మాయను విడిచిపెట్టేయండి అన్నమాట. మాయ ఎలాంటిదంటే మేకపిల్ల లాంటిది. మేకపిల్ల ఏముంటుందండి? మే 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 అంటుందన్నమాట. మే అంటే నాది నాది, జాయా మే భార్య నాది, గృహం మే ఇల్లు నాది, ధనం మే నాకు ధనం నాది, ఇలా మే 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 అని అంటుందన్నమాట. ఈ మేకను కాస్త ఎవరు తినేస్తారండి అన్నారు. తోడేలు తినేస్తానండి. ఆ తోడేలు ఏమిటండి అన్నారు? మృత్యు అనే తోడేలండి అనమాట. అందువల్ల కాలవృక, కాలం అంటే మృత్యు అనేటువంటి వృకం కాస్త, తోడేలు కాస్త ఈ మేమే కుర్వాణం నాది 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 అనుకునే ఈ జీవుడు ఉంటాల్సిన వీడి కాస్త మింగేస్తుంది అనమాట. అందువల్ల ఈ అజ అంటే ఎటువంటిది అంటే మాయ. మాయ ఏం చేస్తుంది అయ్యానుడు? అజ్ఞానాన్ని పోషిస్తుంది తప్ప ఇంకోటి ఏం చేయదుగా. అందువల్ల స్వామి దాన్ని విడిచిపెట్టేయండి అని అనమాట. దోషగృభీత గుణం. స్వామి ఇది ఎలాంటిది అన్నారు అంటే ఈ స్థావర జంగమాత్మకమైన ఏ ప్రపంచం ఉన్నదో ఆ ప్రపంచమునకు కారణభూతమైనటువంటిది ఇది. కాబట్టి ఈ అజను కాస్త విడిచిపెట్టేయండి. ఈ మీ యొక్క దివ్యమైనటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని మా అందరికీ అనుగ్రహించేట్టు చేయవలసింది అని చేస్తున్నది. ఇక్కడ పరమాత్మ స్వరూపాన్ని ఏ రకంగా చెప్తున్నది అంటే అజ్ఞానాన్ని విడిచిపెట్టడం ద్వారా పరమాత్మ స్వరూపాన్ని పొందవచ్చు అనే విషయాన్ని చెప్తున్నది. ఇది ప్రథమ శ్లోకంలో స్థూలమైన అర్థం. ఈ తర్వాత అయ్యా మీరు చెప్పారుగా, మీరు పక్కన ఉంటండి, మేము చేసుకుంటాం. దర్శనానికి వెళితే వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళామనుకోండి, అయ్యా మీరు చూశారుగా, ఎంతసేపు చూస్తారండి, పక్క తప్పకుండా మనం ముందుకు వెళుతుంటాంగా. అలాగే ఈ వంది మాగధుల్లో మొదటి వారు ఏదైతే పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ దివ్య అవిద్య గురించి ఆ అజ్ఞానాన్ని విడిచిపెట్టమని చెప్పారో, ఆ మాయా సంబంధమైన దాన్ని విడిచిపెట్టమని చెప్పారో వాళ్ళని కాస్త పక్కకి తప్పుకోమన్నారు. ఆ తర్వాత రెండో వాళ్ళు వచ్చారు. వీళ్ళేమిటయ్యా అన్నారు, కొద్దిగా భక్తి గురించి చెప్పాలన్నమాట. అందుకోసం వీళ్ళు వచ్చేటప్పుడు బృహదుపలబ్ధమేతతో అభయంచ అవశేషతయా. నాయన వాళ్ళ సంగతి సరే, మా మాట వినండి, మేము కూడా చెప్తాం, మా మాట కూడా విని మమ్మల్ని అనుగ్రహించండి అని. బృహదుపలబ్ధమేతద్ అభయంచ అవశేషతయా. స్వామి మిమ్మల్ని ఏమంటారంటే అంతా పోగా ఏదైతే మిగిలిందో ఆ మిగిలింది మీరని మాత్రమే మేము తెలుసుకుంటున్నామండి. అంతే. ఇది ఈ అవిద్య గురించిన మాటలు లేవు. ఇప్పుడు బృహదుపలబ్ధం మేము బాగా గొప్పగా తెలుసుకున్నామండి. ఇలాగా అవయంచ అవశేషతయా, అది యత ఉదయాస్తమయవు. ఈ ప్రపంచం యొక్క పుట్టుక కానీ అస్తమయం నాశం కానీ ఏ నీ వల్ల జరుగుతున్నావో అట్టి పరమాత్మ మీ స్వరూపాన్ని మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అది ఎలాగా అంటే ఒక మట్టి కుండ ఉందనుకోండి, ఆ కుండ నశించిపోయినప్పటికీ మట్టి ఉంటుందిగా. మట్టి ఏ విధంగా మూల కారణమైన మట్టి మిగులుతుందో ఈ ప్రపంచం అంతా కూడా మీ వల్ల ఏర్పడి కొంతకాలానికి నష్టమైపోతే ఆ నష్టమైపోయిన తర్వాత మిగిలేది ఎవరయ్యా అన్నారు. ఏ విధంగా మట్టి మాత్రమే, మట్టి కుండ పోయిన తర్వాత మిగులుతుందో ఈ ప్రపంచం అంతా లయమైన తర్వాత మీరు మాత్రమే ఉంటారు. అట్టి మీకు నమస్కారము అన్నారన్నమాట. అన్నాడు అంటే దత్తపదాని చెట్టు మీద ఒకటి నించున్నాడండి. చెట్టు మీద నించుంటే వాడు భూమి మీద ఉన్నట్టా ఉండనట్టా అన్నారు. భూమి మీద ఉన్నట్టే, ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడ దానికి ఆధారం ఏది? భూమే కదా. అందువల్ల పర్వతముల చెక్క అగ్రభాగంలో కూర్చున్నాడు అనుకోండి, వాడు ఎక్కడ ఉన్నట్టు ఉన్నాడు? పర్వతమునకు ఆధారం భూమి కదా, ఆ భూమి మీద ఉన్నట్టే కదా. కథం దత్తపదాని నృణాం అన్నమాట. భూమి మీద అడుగుపెట్టినట్లే. అలాగే మీ వల్ల ఏర్పడినటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది మీ స్వరూపమే కాబట్టి చివరికి లయమయ్యేది అంతా అయిపోయిన తర్వాత మీ అందే కాబట్టి మీరే ఉంటారన్న విషయాన్ని మేము తెలుసుకున్నాము. కథం అయథా భవంతి అని. ఎందుకంటే కాళిదాసు భోజ మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి అయ్యా కూర్చోండి అన్నట్ట. కూర్చోండి అంటే ఒక ఆసనం ఇచ్చారు. కూర్చోడకుండా ఆయన ఏం చేశారు? కాళిదాసు మహానుభావుడు నేల మీద కూర్చున్నట్ట. నేల మీద కూర్చుంటే అదేమిటండి మీకు ఉన్నతాసనం ఇచ్చాం కదా అన్నారు. ఈ ఉన్నతాసనం వికారాసనం అయ్యా, ఇది ప్రకృత్యాసనం అయ్యా అన్నారన్నమాట. నువ్వు ఉన్నతమైన ఆసనం అంటే నువ్వు దేని మీద కూర్చున్నావు నాయన అన్నాడు. అయ్యా నేను సింహాసనం మీదండి అన్నాడు. ఈ సింహాసనంలో ఎలా తయారది అన్నాడు. ఇది బంగారం ఉంది కదండి అని. ఈ బంగారం లోపల ఏముందండి అన్నారు. చెక్క ఉందండి అన్నారు. ఆ చెక్క ఎక్కడదండి అన్నారు. చెట్టు నుంచి వచ్చిందండి అన్నారు. ఆ చెట్టు దేని మీద ఉందండి అన్నారు. భూమి మీద ఉంది అన్నారు. కాబట్టి నాయన భద్రాసనం భూతలంతస్య గిర్దేవత కింకరీతస్య చ ఆజ్ఞాకరీ శ్రీ స్వయం. కాబట్టి భద్రాసనం భూతలంతస్య, అమ్మవారి ఉపాసన చేసుకున్న వాడికి గొప్ప ఆసనం మీద అయ్యాడు. భూతలం భద్రాసనం, భూతలమే భద్రాసనం అనమాట. అందుకోసం నాయన ఎటువంటిది అంటే ఆ విధంగానే వీళ్ళు చెప్తున్నారు. నాయన దేనివల్ల ఈ ప్రపంచం ఉదయిస్తున్నదో అస్తమిస్తున్నదో దానికి మూల కారణం ఎవరు? పరబ్రహ్మస్వరూపం అన్నమాట. కాబట్టి నీవు మాత్రమే ఉంటావన్న విషయం మాకు తెలిసింది స్వామి అని ఈ విధంగా చెప్పారు. ఇలా అయిన తర్వాత అమ్మ మీరు పక్కకి వెళ్ళండి, మేము చెప్తామని మూడో వాడు చదివి ఇది తప సూరయస్త్యధిపతే అఖిలలోక మలక్షపణ కథామృతాబ్ధ పరివాహాన్ని అని అక్కడి నుంచి ఇతి తప సూరయ అని
భాగవతంలో ఒక విలక్షణమైన విషయం ఉంది. ఇది ఏది అన్నారు? నారద సంవాదం ఒక రకంగా, పరీక్షిత్ సుఖ సంవాదం, అక్కడి నుంచి నారద నారాయణ సంవాదం, అక్కడి నుంచి సనందనుల వారి యొక్క సనకాది మహర్షుల యొక్క సంవాదం కదండి. ఈ రెండవ చోట వచ్చేసరికి గాథాం నారాయణాన్వితాం అన్నారు. ఇది ఒక ఇతిహాసం అండి అన్నారు. ఏది? ఈ చెప్పేటటువంటి శృతి గీతలు అంటే ఒక ఇతిహాసం అండి అన్నారు. ఇతిహాసం అంటే ఏమిటండి అన్నారు? భారతం మహేతిహాసం, భారతం ఇతిహాసం అందరికీ తెలుసు కదండి. ఇతిహాసం అంటే ఏమిటండి అన్నారు? ఇతి హ ఆస అని కదండి. ఇతి ఈ విధముగా, హ ప్రసిద్ధముగా, ఆస ఉన్నది కాబట్టి ఇతిహాస. 3 పదముల యొక్క కలయిక. ఇది ఒక అర్థం. రెండవ అర్థం, ఇతి అంటే మృత్యువు. మృత్యువు యొక్క నవ్వు ఎక్కడ బాగా జరిగిందో దానికి ఇతిహాసం అని పేరు. భారతంలో జరిగింది అది అనమాట. బాగా నవ్విన వాళ్ళు ఎవరు, బాగా ఏడ్చిన వాళ్ళు ఎవరున్నారు అంటే పోయిన వాళ్ళ తాలూకు బంధువులంతా ఏడ్చారు, వాళ్ళంతా ఏడ్చిన వాళ్ళండి. అది ఇతిహాసం కాదండి, ఇది రోదనం అండి. ఇదేమిటయ్యాను? బాగా నవ్వింది ఎవరైనా ఒకే ఒక్కరు, ఎవరు? మృత్యుదేవత బ్రహ్మాండంగా నవ్విందన్నమాట. ఇతే మృత్యోహో హాసహ ఇతిహాస అనమాట. మృత్యు యొక్క హాసం. మరి ఇక్కడ ఇతిహాసం ఏమిటంటే నా శృతిగీతలు ఇతిహాసం అంటారు ఏమిటండి? ఇతి అంటే జ్ఞానం అండి, జ్ఞానం యొక్క హాసం అండి. ఇక్కడ తెలుసుకుంటే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటే ఆ బ్రహ్మజ్ఞానం కలగడం వల్ల ఒక ఆనందం కలిగింది అనమాట. అది ఎలా ఉంటుందన్నాడు? నేను చెప్పారే హా ఊహా అని తైత్రీయంలో చెప్పారే, ఆ బ్రహ్మానంద అనుభూతి యొక్క వ్యక్తీకరణ ఏదైతే ఉందో ఆ విధంగా అనమాట. అందువల్ల ఇతేహే జ్ఞానస్య హాసహ వికాస అనమాట. అటువంటి స్థితి ఉంటుంది అనమాట. అందులో ఇతి తపసూరయస్తి అధిపతే అఖిలలోక మలక్షపణ కథామృతాబ్ధ పరివర్త పరిశ్రమణ. నాయన పరమాత్మ త్యధిపతే, 3 లోకాలకు అధిపతి నాయన నువ్వు అని. అది ఎలాంటిదయ్యాను? తవ కథామృతాబ్ధ పరివర్త పరిశ్రమణ. నీ కథ అనేటటువంటి ఒక అమృతము, అమృతం అనే సాగరము. ఆ సాగరంలో ఒక సుడులు, ఆ సుడుల్లో పడిపోయి అందరూ కూడా నా కథలో పడిపోయి నిరంతరం తిరుగుతున్న పరిశ్రమణ. అలాంటి వాడు నాయన ఎందుకురా అంత సుడిగుండాల్లో పడిపోయి అంత బాధపడతారు? మోక్షం ఇస్తానన్నారు. నపరివర్గం అపవర్గం నాభిలషంతి. మోక్షం ఇస్తామంటే మాకు మోక్షం అక్కర్లేదయ్యా. ఈ కథామృతంలో అమృత సముద్రంలో పడిపోయి ఆ సుడిగుండాల్లో గిరగిర తిరుగుతుంటే అదే మాకు ఆనందం అయ్యా అంటారనమాట. అదనమాట. అంటే కథ యొక్క గొప్పతనం అన్నిటికంటే గొప్పది స్వామి, నీ కథ చేత అందరమే కృతార్థమవుతున్నామని ఇక్కడికి వచ్చి 3వ వంది మాగధుడు చెప్పేటటువంటి మాట. ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ కథామృతాబ్ధి పరివర్త పరిశ్రమణ వాడు ఏం చేస్తారంటే అపవర్గమపి న పరిలషంతి. అపవర్గం అంటే ఏమిటయ్యా అన్నాడు? అంటే ఏ వర్గమైనా కింది వర్గమే మోక్షం కంటే. అందువల్ల అపవర్గము అంటారు అనమాట. అపవృజ్యతే అనమాట. ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ ఇవన్నీ కూడాను పోగొట్టబడతవి. మోక్షమునందు ఇవి ఎందుకు పనికిరాదు. ఒక మహానుభావులు రాస్తారు, పవర్గంతో అపవర్గం వచ్చిందండి అన్నారండి. పవర్గతో అపవర్గంలా వస్తుందన్నారు. అది క్వైట్ ఆపోజిట్ కదా అన్నారు. నా పవర్గ అపవర్గ అన్నారు. పవర్గతో అపవర్గం వస్తుందండి అన్నారు. పవర్గతో పవర్గ వస్తుంది అంతే తప్ప అపవర్గం ఎలా వస్తుంది? ఎలాగంటే పినాక ఫణి బాలేందు భస్మ మందాకిని మా. పినాక అంటే ధనుస్సు, ఈశ్వరుని యొక్క ధనుస్సు. ఫణి ఆయన తాలూకు ఆభరణం సర్పము. బాలేందు ఖండచంద్రుడు. భస్మ ఆయన రాసిన భస్మ. మందాకిని వీళ్ళ చేత అలంకరింపబడిన మూర్తి ఉంది సారా, అది పవర్గ రచిత మూర్తి. పవర్గాక్షరముతో తయారైన శబ్దముల చేత రచింపబడిన మూర్తి అపవర్గ ప్రదాయిని. అది అపవర్గిస్తుంది ఆయన అన్నమాట. అందుకోసము అటువంటి దివ్యమైన అపవర్గమును కూడా నపరిలషంతి కోరుకోరయ్యా అన్నారు. ఎందుకయ్యా అన్నారు అంటే పరమాత్మ యొక్క భక్తి ముందు ఇది ఏది కూడా కాదు అని అనుకుంటారు కాబట్టి అటువంటి పరిస్థితి అని చెప్పి. అయితే సమయం చెప్పండి. అందుకోసమని ఈ విధంగా భక్తి అనేటటువంటిది విశేషమైనటువంటి రీతిగా ఉంటుంది. అందులో కథామృతం అనే గంట అయిందా మామూలుగా చెప్పండి. సరే, ఇంకొకటి చెప్పి ఆపేస్తాను అనమాట. అయితే అది ఈ విధంగా పరివర్త పరిశ్రమణ అని ఆ కథామృతం తాను గొప్పతనాన్ని చెప్పారు. చెప్పేసరికి అయ్యా మీరు పక్కగా తప్పుకోండి, మేము చెప్పుకుంటాము అన్నారన్నమాట. అది ఏమిటంటే గురుభక్తి పరేయం అని శృతి అని మళ్ళీ చెప్తాను. గురుభక్తి అనేటువంటి ఉండాలి నాయన. అది ఎలాగయ్యా అంటే అది చెప్తున్నారు నాయన. ఎవరైతే లోకంలో గురువుయందు భక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కృతార్థులైన వాడు ఉంటారు తప్ప గురుభక్తి లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు అని చెప్పాలి. అందుకోసమని నాయన మహానుభావ నీ యొక్క అనుగ్రహం చేత గురువు అనేటటువంటి వాడు దొరికితే ఆ గురువు వల్ల ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో ఆ పొందినటువంటి వాడు మాత్రమే కృతార్థులవుతారు సుమా.
గురువు లేకుండగా ఉన్నటువంటి వాని పరిస్థితి ఎలా అన్నారు అంటే చుక్కాని నడిపేటటువంటి వాడు లేకుండగా సముద్రంలో నౌక మీద వెళితే వాడు ఎటు గాలి వస్తుందో ఎటు పడిపోతాడో ఏ విధంగా తెలియదు కదండి. అందువల్ల ఈ రకంగా గురుభక్తి లేనటువంటి వాడు నష్టమైపోతాడు. కాబట్టి గురుభక్తితో కూడుకొని ఆ గురువునందు పరమాత్మ బుద్ధి కలిగి ఆ పరమాత్మానుగ్రహం చేత కృతార్థులవుతారు అని చెప్పి ఆ రకమైనటువంటి రీతిగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా కర్మపరంగా సతైరముత్థితం నా సదితి చేయత్ అనమాట. అయ్యా ఈ ప్రపంచం ఎలా పుట్టిందండి అన్నారు. వాళ్ళ మధ్యలో తార్కికులు వచ్చారన్నమాట. అంటే వాళ్ళు హేతుబద్ధంగా మాట్లాడేటువంటి వాళ్ళు సతయిదముత్థితం అంతా సద్రూపమైన పరమాత్మ వల్లనే పుట్టింది అని మేము అనుకుంటున్నాను. అంటే తర్కహతం అది తర్కం చేత పోతుందయ్యా అన్నాడు. ఎందుకంటే అసత్తులో నుంచి కూడా పుట్టేటువంటి విధానాలు అనమాట. అసత్తులో నుంచి పుట్టుతామటువంటి ప్రపంచం అంతా ఎలా వచ్చింది అన్నాడు. సత్తులో నుంచి వచ్చింది అన్నాడు. అసత్తేనండి అన్నాడు. ప్రపంచం ఉందా లేనే లేదయ్యా అన్నాడు. అత్ర సంభావిత సకల శంకా పంక ప్రక్షాళనం స్వప్రదృష్టాంత సరళధారయైవ కర్తవ్యమని అప్పయ్య దీక్షితులు వారు చెప్పారండి. ఆయా మీకు అద్వైత సిద్ధాంతంలో ఏదైనా సందేహాలు వచ్చినవి అన్నారు. సందేహాలు చాలా ఉన్నవండి అన్నారు. ఇదంతా కాస్త నీకు బురదలో కాలు పెట్టావనుకో ఆ బురదంతా ఎలా పోతుందన్నారు. నీళ్ళ దగ్గరతో కడుక్కుంటే పోతుందన్నారు. అలాగే నీ కలిగిన అద్వైత వేదాంతంలో కలిగిన సకల శంక ఆ సమస్తమైన శంకరనే పంక బురద యొక్క ప్రక్షాళనం అది ఎలా కడుక్కోవాలి అని స్వప్రదృష్టాంత సరళధారయైవ కర్తవ్యం. స్వప్రదృష్టాంతం చేతనే నువ్వు మొత్తం కాస్త పోగొట్టుకోవచ్చునయ్యాను. ఎందుకంటే భగవత్పాద శంకరుడు ప్రకరణంలో చెప్పారుగా, నాయన తవ హితమేకం వచనం వక్ష్యే, నీకు హితంగా చెప్తాను రా. అనేక మాటలు చెప్పి గంటలు చెప్పి నేను బాధ పెట్టను రా అబ్బాయి. తవ హితం ఏకం వచనం వక్ష్యే, నీకు హితమైన ఒకే ఒక వచనం చెప్తా అనమాట. అంటే శృణు హితకామో యది సతతం, నీకు హితం కోరుకోవాలనుకుంటే నా మాట విను, లేకపోతే నీ ఇష్టం మానేసి నాయన. గంటలు చెప్పి విసిగించను రా అబ్బాయి నేను. ఎలాగయ్యా శృణు హితకామో యది సతతం స్వప్నే దృష్టం సకలం హి మృష, స్వప్నంలో చూసింది అంతా మృష. అలాగే జాగృతి చస్మర సద్వదితి, జాగ్రత్త కాలంలో కూడా అలాగే అనుకోనమాట. అదే స్వప్నం ఏ విధంగా అది మిథ్యాభూతమో అది మేల్కొన్న తర్వాత పోయిందో జాగ్రత్త కూడా అలాగే పోతుంది. ఎప్పుడు బోధ కలిగిన తర్వాత అనమాట. జాగృతి చస్మర తద్వదితి అని ఈ రకంగా చెప్తే ఆ రకంగానే నాయన ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే గురువు అనేటటువంటి వాడు విజిత హృషీక వాయుభిరతాంత మనస్తురగం యతంతి మూలం ఉపాయ ఖిద అనమాట. అయ్యా ఎలాగయ్యా అని అనమాట. అంటే విజిత హృషీక వాయుభి, ఎవరైతే వాయువుని కాస్త నిగ్రహించుకొని ప్రాణాది ఆ ప్రక్రియ అంతా కూడా చేసినట్టు అంటారే, అలాంటి విజిత హృషీక వాయుభి అదాంత మనస్తురగం, అంత ప్రాణాయామాది క్రియలంతా చేసిన వాళ్ళు కూడా ఒకదాన్ని మాత్రం పట్టుకోలేకపోతున్నారట. ఎవరిని అన్నారు? మనస్సును పట్టుకోలేకపోతున్నట్టని. అదాంత మనస్తురగం అన్నాడు. ఆ మనస్సు ఎలాంటిది అన్నాడు? దాంతం కాదు అంటే పట్టుకుంటే ఆగేది కాదు. అదాంత మనస్తురగం. ఆ మనస్సుకు మహామూర్ఖమైన అశ్వమది ఆ గుర్రం అనమాట. అది అతివేగంగా పోతుందన్నమాట. ఎంత గట్టిగా పట్టుకొని ఎటువంటి అశ్వికుడు వచ్చినప్పటికీ కూడాను వాడి చేతిలో లేదండి. మనోపాఖ్యానం అంటుంటారన్నమాట. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఒక పరీక్ష పెడుతుండేవారు. ఏమిటా పరీక్ష అని అంటే, అయ్యా నా దగ్గర ఒక లేడీ ఉన్నది, ఆ లేడీని పెంచాలి, చాలా జాగ్రత్తగా పెంచాలి, నా ప్రాణప్రదంగా పెట్టుకున్నాను నేను. ఆ లేడీని పెంచడానికి ఆ 5-6 ఎకరాల పచ్చిక బయలుంది, అది నాదే, మీరు ఎంతసేపు అయినా దానికి పెట్టవచ్చు, సుఖంగా పెట్టండి, అది ఆర్గానిక్ అది. అంటే అది అంటుంటారు సరళతో, అంటే ఎరువులు వేసింది కాదు, స్వతసిద్ధంగా ఉండేది అని అంటారే. అలాగే అలాంటి పరమ పవిత్రమైన ప్రదేశంలో దానికి ఆహారం పెట్టండి, ఆహారం సరిగ్గా పెట్టారా లేదని మాత్రం సాయంత్రం నేనే పరీక్షిస్తా అన్నారనమాట. అనేసరికి ఓహో ఇలా చేస్తే అది కనుక ఎప్పుడైనా సరే తృప్తిగా ఉంది అని నాకు తెలిసినప్పటి వెంటనే నా రాజ్యంలో సగ భాగం ఇస్తాను అన్నమాట అని ఆ రాజుగారు ఆ రాజ్యానికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లలో ఆ ఉద్యానవనం 5 ప్రతిపాడు వచ్చాడు. అయ్యా నేను చేస్తాను, విషయం తెలిసిందే అన్నారు. తెలిసిందన్నారు. పొద్దున కదా వాడు కాస్త నెమ్మదిగా తీసుకెళ్ళి దాన్ని ఏమి అనకుండగా ఆ పచ్చిక బయలు శుభ్రంగా తినేసి మళ్ళీ నెమ్మదిగా తీసుకొచ్చేవారు. తీసుకొచ్చేసరికి రాజుగారి దగ్గరికి వచ్చేది. రాజుగారి సింహాసనం పక్కన ఒక పచ్చిగా లేత పచ్చిగా గడ్డి పెట్టుకునేవారు. దాన్ని చూపించేవారు. తక్కువ నోట్లో పెట్టుకున్నది. అది నువ్వు తృప్తిగా నీదే నేను నాదేగా, ఆ పచ్చిక శుభ్రంగా తింటే మళ్ళీ ఎందుకు అడిగింది కాబట్టి పొద్దున అపాయింట్మెంట్ ఆర్డరు, సాయంత్రం ఊస్టింగ్ ఆర్డరు, మొత్తం అయిపోయింది అనమాట. ఇలా రోజు వస్తున్నారు అయిపోయింది. ఇలా అయిపోతూ ఉంటే చివరికి ఒక మహానుభావుడు సాధువు, ఒక సన్యాసి, ఆయన మహానుభావుడు జ్ఞానం కలిగిన వాడుగా ఆయన తెలిసింది. ఓహో కాబట్టి ఏం చేస్తే బాగా ఉంటుందో ఆయనకు అర్థమైంది. అలాగేనండి విషయం తెలుసుకుందండి, నేను అత్యద్భుతంగా తెలుసుకుని ఆయన దీనికి పద్ధతి తెలుసుకున్నా చాలా బాగా చేస్తాను, ఇక నీకు చూస్తావుగా సాయంత్రం అన్నాడు అనమాట. సరే ఒక కర్ర తీసుకున్నారు. ఆ లేడీ కాస్త గడ్డి ఇక్కడ ఆ ఉద్యానవనంలో ఎక్కడైతే నోరు పెట్టి తినబోతుందో కర్ర పెట్టి కొట్ట మొదలుపెట్టాడు. పొద్దున్న నుంచి సాయంత్రం కాస్త తెగ కొట్టాడు. దాన్ని కొట్టిన తర్వాత కొద్దిగా అక్కడి నుంచి నోట్లో గడ్డి పెట్టుకోవాలంటే భయం పుట్టిందన్నమాట.
సాయంకాలం రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు, గడ్డి చూపించారు, అది రాదే. కాబట్టి ఏమైంది చివరికన్నారు, అర్ధరాజ్యం మీకు ఇచ్చాడన్నారు. అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. ఆయన ఇది పద్ధతి అన్నమాట. అంటే బాగా తెలుసు అన్నవాడికి తెలియలేదు అన్నవాడికి బాగా తెలిసిందనమాట. బాగా దెబ్బలు కొట్టేసరికి దానికి వెంటనే తెలిసింది విషయం అనమాట. అందుచేత ఆ రకంగా దీనికి అర్థం ఏమిటయ్యా అని ఆయనే చెప్పారు. అప్పుడు అయ్యా మీరు చెప్పినటువంటి ఈ లేడీ అని అన్నారే, ఈ ఏదైతే అన్నారో అశ్వం అదాంత మనస్తొరగం, ఇక్కడ త్వరగ దృష్టాంతం చెప్పారు, అక్కడ హరిణ దృష్టాంతం చెప్తారన్నమాట. ఈ మనస్సు అనేటటువంటి లేడీ విషయములు అనేటువంటి ఒక పచ్చగడ్డి, ఆ పచ్చగడ్డిని తినడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని నియమించడం ఎలా చెయ్యాలి అన్నాడు. మనం మనస్సును నియమించేవాడు ఉండాలి. ఎవరయ్యా అన్నారు, ఇప్పుడు నేను కొట్టి దాన్ని ఏ విధంగా నియమించాను. మనకు విషయముల మీదకి పోకుండా ఈ మనస్సును బహిరింద్రియముల ద్వారా విషయం మీద పోకుండా ఈ మనస్సును నియమించాలి. అందుకోసం ఈ ఉపాఖ్యానం మేము చదువుకున్నాం కాబట్టి అనుభవం ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను చేశాను. ఆయన నీ అర్ధరాజ్యం వద్దు, నీ ఏ రాజ్యం నాకు ఖరీదుకోమని చెప్పి వెళ్ళిపోయారని అంటారనమాట. అందువల్ల అదా విజిత హృషీక వాయుభే. హృషీక వాయువు అంటే ప్రాణమును జయించారు, అలాగే వాయువుని జయించారు. అయినప్పటికీ కూడాను ఒకదాన్ని జయించలేకపోయారు. అదాంత మనస్సురగం అంటే దాన్ని దమించలేకపోయారు, దాన్ని నిగ్రహించలేకపోయారు. అలాంటి దాన్ని యతంతి ఎంతు అతిలోలం ఉపాయ ఖిల. ఉపాయం వాడికి ఏమీ ఆలోచన లేదు, వాడు దాన్ని ఏదో మనస్సు నిగ్రహిద్దామనుకున్నారు. కానీ వ్యసన శతాన్వితా, అనేక వ్యసనముల చేత కష్టముల చేత బాధపడుతున్నారు. అలాగే గురువు లేకుండా పుస్తకం నేను చూసుకొని నేను దాన్ని కాస్త సమన్వయం చేసుకుంటాను, నేను అత్యద్భుతంగా చెప్పేస్తాను, నాకెవరు గురువు లేరు, ఇలాంటి మాటలు మాట్లాడతారు సరే, అది ఎలాంటి వాళ్ళు అయ్యా అన్నాడు. అలాంటే దానికి ఒక ఉపాఖ్యానం కూడా చెప్పారన్నమాట. మామూలు ఉపాఖ్యానాలు లేవన్నమాట. అయ్యా ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారి దగ్గర ఒక రాజవైద్యుడు ఉన్నాడు. ఆ రాజవైద్యుడు ఉండేసరికి ఒక పండితుడు ఉన్నాడు, ఆస్థాన పండితుడు ఉన్నారు, రాజవైద్యుడు ఉన్నాడు. ఈ రాజవైద్యుడు పండితుడు రాగానే నమస్కారం చేసి, గురువుగారు నాకు కొద్దిగా ఆయుర్వేదంలో 2 శ్లోకాలు సందేహం ఉంది చెప్పండి అని అంటుండేవాడు అనమాట. అనగానే వెంటనే ఆయన చెప్పంగానే టక్కటక్కడకి చెప్పేస్తుండేవాడు. పండితుడిగా అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, చెప్పేస్తుండేవాడు. ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి వైద్యుడు వెళ్ళిపోతుండేవాడు. 2-3 సార్లు ఇలా సన్నివేశం జరిగేసరికి రాజుగారు అనుకున్నారు, ఏమండి మీరు వైద్యం కూడా చదువుకున్నారా అన్నారు. అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, మాకు పెద్ద విషయం ఏం కాదు తెలుసు. అంటే ఆయన రోజు మీకు నమస్కారం పెడుతున్నారు, వైద్యం కూడా అడుగుతున్నారు, వైద్యం కూడా చెప్పేస్తున్నారే మీరు అన్నారు. వచ్చండి అది పెద్ద విషయం కాదండి అని అన్నాడు ఆయన. అనేసరికి ఈయన ఒక ఆలోచన వచ్చింది రాజుగారికి. వైద్యుడిని కాస్త పక్కన పెట్టేస్తే ఈ డబ్బు కలిసి వస్తుంది కదా అని ఒక ఆలోచన కలిగింది. రాజుగారు ఆయన కొద్దిగా అనాదరణ చేయడం మొదలుపెట్టారు. ఈ వైద్యుడు కాస్త ఏం చేశాడయ్యా అని కాస్త ఇక్కడ కాకపోతే ఏ గ్రామాల్లో అయినా వైద్యం చేసుకుని బతకచ్చుగా, అందుకోసం అక్కడికి ఆయన వెళ్ళిపోయాడు. ఈ రాజుగారి భార్యకి నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తుంది. ఈ కడుపు నొప్పికి ఈయన మందిస్తుండేవాడు. మందిస్తే తక్కువ తగ్గిపోతుండేది అనమాట. ఇంత చిన్న గుడికి ఇవ్వగానే నోట్లో వేసుకోగానే అరగంటలో తగ్గిపోయి మళ్ళీ నెలదాకా సమస్య ఉండేది కాదు. ఈ సమస్య వచ్చింది ఈయన వెళ్ళిన తర్వాత. ఆయన కనిపించకపోయేసరికి ఏమండి ఇలా మా ఆడవాళ్ళకి ఇట్లా కష్టం కలిగిందండి అన్నారు. చూస్తానండి ఆ గ్రంథాలయం ఎక్కడ ఉందండి అన్నాడు. గ్రంథాలయం అడుగుతాడు ఏమిటి ఈయన, గుడికి ఇవ్వకుండా గ్రంథాలయం ఉంటాడు ఏమిటని. సరే అక్కడ ఉందండి అన్నారు. ఎక్కడండి నొప్పి అన్నారు. ఉదర బాధ అండి అన్నారు. చూశాడు ఆ ఆయుర్వేదం గ్రంథం చూసి అందులో శూలాధ్యాయం ఉంది. అంటే నొప్పులు ఎక్కడ ఉంటావో దానికి సంబంధించిన విచారం అనమాట. పాదశూల, ముఖశూల, గుదశూల, అలాగే ఉదరశూల, ఇలాంటి శూలలన్నీ ఎక్కడుందో చూశాడు. ఉదరశూల అందుకంటే దాన్ని రౌండప్ చేసుకున్నాడు. ఆ పుస్తకం తీసుకుని అయ్యా ఎక్కడ ఉదరశూల కదండి అని చెప్పి వెంటనే దాంట్లో పరిష్కారం తక్కువ దొరికింది అనమాట. ఏమిటి అన్నాడు, గడ్డి కాల్చి ముడ్డికి పెట్టండి అని వచ్చిందనమాట. ఇంతే మాట విన్నారండి. తృణం దగ్ధ్వా గుదేహే అనమాట. అంటే ఎండు గడ్డిని కాల్చి పృష్ఠానికి పెట్టండి అని అన్నారన్నమాట. అంటే కొద్దిగా మొరటుగా ఉంటుంది కానీ భాష, ఇందులో విషయం జాగ్రత్తగా తెలుసుకోవాలి. సొంతంగా చదువుకుని నేను గొప్పగా చెప్పేస్తున్నా అంటుంటారు సరే అండి, అలాంటి వాళ్ళకి ఇదొక నివారకమైనటువంటి మంత్రం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అన్నారో ఆ మాట అనేసరికి వెంటనే చూశారు. రాణిగారితో చెప్తే రాణిగారు రాజుగారిని మిమ్మల్ని అంతాను, రాణిగారు అంతాను, మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అనమాట. అనేసరికి ఆయన భయపడిపోయి, ఏమండో ఇదేమిటంటే అసలు ఈ చికిత్స ఏమిటండి భయంకరంగా ఉందండి. ఇది మీకు తెలియదండి రాజా, ఆయన నెల ఆయన అవసరం మీకు కలిగేట్టు చేసుకొని నెల ఈ వైద్యులు లేకపోతే మనం బతకనరా అన్నట్టుగా చేసుకొని ఆయన మందిస్తున్నాడు. ఇది పెట్టండి, శాశ్వత నివృత్తి అయిపోతున్నాడు. శాశ్వత నివృత్తి కాదు, నాకు అక్కర్లేదని ఆవిడ కేకలేసింది, తిట్టింది. తిడితే వెంటనే ఆ వైద్యుని కాస్త పిలుచుకొచ్చారు. అయ్యా తీసుకోండి బాబు ఆ మాత్ర ఇవ్వండి అని అన్నారు. దండం పెట్టి ఆ మాత్ర ఇచ్చారు. ఇచ్చిపోగానే తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అదేంటండి ఆయన అలా చెప్పారేంటండి ఆ పండితుడు వారు అన్నారు. ఏం చెప్పారండి అన్నారు. అంటే ఇలా అన్నారండి అని చెప్పి వివరం నేను చెప్పిన ఆ మాట మళ్ళీ ఆయన అన్నారన్నమాట.
అనేసరికి ఓహో ఏ పుస్తకం చూశాడంట అన్నాడు. ఆ పుస్తకం సార్ అదే ఇది గుర్రాలకు కడుపుని పోస్తే ఇచ్చేటువంటి వైద్యం అండి ఇది. ఎందుకంటే పరిగెత్తి ఆ పేగులు కాస్త ఒకప్పుడు పట్టేసి కడుపు నొప్పి వచ్చి నేల మీద కొట్టుకుంటుంటవి, దానికి సైంధవలవణం పెడతారు. లేకపోతే ఏం చేస్తారంటే సైంధవలవణం పెట్టినా ఆ కడుపు నొప్పి తగ్గకపోతే ఈ పని చేస్తారు. అప్పుడు బాగా టకటకటక కాళ్ళు కొట్టుకొని అటుపడి ఇటుపడి చివరికి ఆ పేగులు కాస్త సర్దుకొని ఆ కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఇది దీని పద్ధతి. అదేంటి పరిస్థితి అన్నమాట. అందుకోసం సొంతంగా చదివితే ఇట్టాగే ఉంటుంది అనమాట. ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దేని గొప్పతనం దానికి ఉంటుంది అనమాట. అందువల్ల ఎలాంటి వాళ్ళైనా అంటే అతిలోలం ఉపాయ కథ వ్యసన సదాన్విత సమవహాయ గురోశ్చరణం. గురువుల యొక్క పాదపద్మాల్ని పట్టుకొని వారి దగ్గర తెలుసుకొని ఆ చదువుకున్న చదువుకే నాయన సాధిష్టం ప్రాపతు ఉపనిషత్తు చెప్పింది. నాయన గురువు యొక్క అనుగ్రహం వల్ల చదువుకున్న చదువే సాధిష్టమవుతుంది తప్ప లేకపోతే భారతంలో అర్వావసు పరావసోపాఖ్యానం భరద్వాజోపాఖ్యానం ఉందనమాట. అందులో అర్వావసు పరావసు అనేటువంటి వాళ్ళు నిరంతరం కూడాను ఉపాసన చేసి మేము సంపాదిస్తాం, మాకు అది కావాలి ఇది కావాలని చేస్తారన్నమాట. అప్పుడు ఇంద్రుడు అంటాడు, నాయన గురువు యొక్క అనుగ్రహం లేకుండా చదువు రాదురాని అనేక రకములుగా ఉదాహరణ చెప్తారు. అది ఏమిటయ్యాడు, సముద్రంలో నుంచి నీళ్ళని కాస్త తీసుకొని ఆ ఇసుక మీద పోస్తుంటాడు. ఇసుక మీద పోస్తుంటే అడుగుతారు, ఏమిటంటే ఆ పని చేస్తున్నారని. ఈ సముద్రాన్ని అలాగైనా సరే ఇంకింపజేయాలని నా ఉద్దేశం. అందుకోసం ఓ రోజు గ్లాసు నీళ్ళు కాస్త తీసుకొచ్చి అది కాస్త యువతల పోస్తున్నా అన్నారు. అది సాధ్యపడుతుందా? అది సాధ్యం కాదు అని అన్నారు వాళ్ళు. అనేసి ఇది సాధ్యం కాకపోతే గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఉపాసన వల్ల మీకు సమస్త విద్యలు వస్తున్నారే, అది కూడా సాధ్యం కాదు నాయన అని పంపించారన్నమాట. అందువల్ల వ్యసన శతాన్విత సమభాయ గురోశ్చరణం. గురువుగారి యొక్క పాదపద్మాలను విడిచిపెట్టి ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటారో వాళ్ళు అనేక దుఃఖాన్ని పొందుతారు నాయన అన్న విషయాన్ని మేము గ్రహించాను స్వామి. అట్టి గురుస్వరూపం మీరే, గురుతమ గమ్య మీరే నాయన అని నమస్కారం చేశారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావన చేసి 28 శ్లోకముల చేత దీన్ని చెప్పారు. దీన్ని ఏమంటారు? బ్రాహ్మీం అనమాట. ఇది బ్రహ్మ సంబంధమైనటువంటి ఉపనిషత్తు. బ్రాహ్మీ ఉపనిషత్తు అంటే బ్రహ్మ సంబంధమైన ఉపనిషత్తు. దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అకించనమైనటువంటి దివ్యమైన పరమాత్మానుగ్రహాన్ని పొందుతారు నాయన అని చెప్పి దీని తాలూకు స్థూలమైన విషయాన్ని ఇలా 28 శ్లోకాల్లో ప్రస్తావించారని చెప్పి సుఖయోగి ఆ సనంతనుల వారు సనకాది మహర్షులతో చెప్పారని చెప్పి, నారాయణ మహర్షి నాథుల వారితో చెప్పారని చెప్పి, పరీక్షన్ మహారాజును సుఖయోగేంద్ర వారు చెప్పారని కథా సందర్భం. హరయే నమః. వాసుదేవ.